గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మొదలైనప్పుడే మన ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఏంటి మనం ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టినప్పుడు పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టాలని మన ఆబ్జెక్టివ్ ఉండే. పాకిస్తాన్ ఆర్మీని కొట్టడానికి, అది ఎయిర్ ఫోర్స్ కొట్టడానికి, వాళ్ళని కొట్టాలి. అది చేసాం. చేసిన తర్వాత అనౌన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాం, అయిపోయింది, వీఆర్ ఫినిష్డ్. ఆబ్జెక్టివ్ మీట్ అయిపోయింది డే 1లోనే. మీరేం చేయకండి. పాకిస్తాన్ వినలేదు, వాళ్ళు మన మీద బాంబులు వేశారు, మనం అడ్డుకున్నాం దాన్ని. 3వ రోజు మనం వాళ్ళ మీద దాడి చేసాం. వాళ్ళ బంకర్లు, రన్వేలు, వాళ్ళ అవాక్స్ ఉన్న ప్లేస్లు, వాళ్ళ హ్యాంగర్లు అన్నీ మనం కొట్టాం, ఇంక్లూడింగ్ కిరాణా హిల్స్ వాళ్ళ న్యూక్లియర్ కమాండ్ పోస్ట్ దగ్గర. సో ఒక ఆబ్జెక్టివ్ ఉండే మోదీ గారి ముందు, దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి మై ఫైనల్ గేమ్ అని. సో దానికోసం 4వ రోజు అయినప్పటికీ ఇమీడియట్లీ వీ రియలైజ్ వాళ్ళు ప్యానిక్ అవుతారని చెప్పి ఇమీడియట్గా వాళ్ళు సీజ్ ఫైర్ అడిగారు. వాళ్ళ డీజీఎంఓ, మన డీజీఎంఓకి అడిగారు. మన డీజీఎంఓ పొలిటికల్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాత ఓకే అని చెప్పారు, వార్ ఇస్ ఓవర్. కానీ ఇక్కడ ఈ యుద్ధంలో ఇప్పుడు కూడా అమెరికన్ పోల్స్టర్స్ ఏమంటున్నారంటే, అమెరికన్ అనలిస్ట్ ఏమంటున్నారంటే, ఇజ్రాయెల్ అమెరికాని గుంజుకొని తీసుకొచ్చారు ఈ వార్లో. సో ఇజ్రాయెల్ దగ్గర టాప్ క్లాస్ ఇంటెలిజెన్స్ ఉంది, దట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. సిఏతో పాటు ఇంకా అది కొంచెం కూడా ఇంకా చాలా మటుకు ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. దానికోసం వాళ్ళు ఫస్ట్ డేనే ఖమేనీని కొట్టారు వాళ్ళు చాలా క్లియర్గా. మొత్తం ఇరాన్లో టాప్ రెవల్యూషనరీ గార్డ్ లీడర్షిప్ మొత్తం వైప్అవుట్ చేసేసారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో అమెరికా ఏమనుకున్నారంటే, ఇంకొక వారం లోపల ఈ గవర్నమెంట్ మొత్తం పడిపోతుంది, వాళ్ళది ఏమి ఉండరు, బాంబింగ్ చేద్దాం ఇంకా. సో వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ మెయిన్ ఇన్స్టాలేషన్స్ మీద అక్కడిక్కడ బాంబులు చేశారు. కానీ ట్రంప్ క్యాల్కులేట్ చేసింది ఒక తప్పు ఉండే. ఈ ఇరాన్లో ఉన్న రెవల్యూషనరీ గార్డ్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు మొదలైందంటే, కవిత గారు, అయోతలా ఖొమేనీ టేక్ ఓవర్ చేసుకున్నాడు 79లో. ఆయనకు అక్కడ ఉన్న ఆర్మీ మీద నమ్మకం లేకుండా, అలా రెగ్యులర్ ఆర్మీ, ఇరానియన్ ఆర్మీ ఆల్మోస్ట్ ఆ టైంలో 3 లక్షలు ఉన్నారు, ఇప్పుడు 5 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ మీద అస్సలు నమ్మకం లేకుండా ఆయనకి డౌట్ ఉండే, ఏదో ఒక రోజు వీళ్ళు ఒక కూ చేస్తారు, నన్ను తీసి పక్కన పడేస్తారు, చంపేస్తారు, బికాజ్ దే ఆర్ ఆల్ లాయల్ టు రేజా షా పెహ్లవి, షా ఆఫ్ ఇరాన్. కానీ అది జరగలేదు. కానీ ఏం చేశాడు ఈయన, ఆర్మీని వీకెన్ చేశాడు కంప్లీట్గా. వాళ్ళ ప్యారలల్గా ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నాడు, దాని పేరు రెవల్యూషనరీ గార్డ్స్, IRGC అంటారు, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ అన్నమాట. ఈ IRGC ఒక ప్యారలల్ పవర్ఫుల్ ఆర్మీగా దిగింది. వాళ్ళ రిపోర్టింగ్ స్ట్రక్చర్లో దే రిపోర్ట్ డైరెక్ట్లీ టు ద సుప్రీం లీడర్ అన్నమాట. సుప్రీం లీడర్ ఏం చెప్తారో అదే వింటారు వాళ్ళు, ఇంకేం కాదు. కాసిం సులేమానీ అని చెప్పి వాళ్ళ IRGC టాప్ కమాండర్ని US అండ్ ఇజ్రాయెల్ కలిసి చంపారు, మీకు గుర్తుండే కొన్ని సంవత్సరాల ముందు. వాళ్ళు అనుకున్నారు అప్పుడు కూడా ఈ కంప్లీట్ కమాండ్ కొలాప్స్ అయిపోతుంది. ఒక ఆర్మీకి కమాండ్ అండ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా చూసిన హైరార్కీ ఉంటుంది, టాప్లో యూ విల్ హ్యావ్ ద జనరల్ హిమ్సెల్ఫ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ చీఫ్, అక్కడి నుంచి లెఫ్టినెంట్ జనరల్, మేజర్ జనరల్, బ్రిగేడియర్ కిందకు వస్తూనే ఉంటారు అట్లా. ఎందుకంటే ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇట్ గోస్ అప్ ద లెవెల్, డౌన్ ద లెవెల్, రెండు జరుగుతుంది. పైనుంచి ఒక ఆర్డర్ వస్తుంది, బాటమ్ లెవెల్ దాకా, లాస్ట్ జవాన్ దాకా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. సో వీళ్ళు ఒక డూమ్స్ డే సెనారియో అంటారు ఇంగ్లీష్లో. అంటే ద వర్స్ట్ కేస్ సెనారియో ఏం చేస్తారు, మన సుప్రీం లీడర్ని చంపేస్తారు, మన కమాండర్లు అందరినీ కొట్టేస్తారు. వాళ్ళకి తెలుసు జరుగుతుందా, దే హావ్ క్యాల్కులేటెడ్, రాసి పెట్టారంట. ఖమేనీ హ్యాడ్ రిటర్న్ డౌన్ ద ఎంటైర్ థింగ్ సేయింగ్, నేను పోయిన తర్వాత ఇట్లా జరగాలి, ఈ ఎలక్షన్ ఇట్లా నడవాలి, నా కొడుకుని చేయకూడదు, బికాజ్ ఇట్ షుడ్ నాట్ బికమ్ లైక్ ఎ మొనార్కీ. కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు, ఎవరు సెలెక్ట్ చేస్తారు, 83 మంది మీరు చెప్పినట్టు కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్, వాళ్ళు కూర్చొని డిసైడ్ చేస్తారు. కానీ దాంతోపాటు ఇంకోటి ఏం చేశారంటే, వీళ్ళు కమాండ్ అండ్ కంట్రోల్ లాస్ట్ సెక్టర్ దాకా తీసుకెళ్లారు. ఇరాన్ అంటే డబుల్ ద సైజ్ ఆఫ్ ఫ్రాన్స్, అంత పెద్ద దేశం. ఐ థింక్ ఆఫ్టర్ సౌదీ అరేబియా సెకండ్ బిగ్గెస్ట్ GCC కంట్రీ ఇస్ ఇరాన్. ఆ కంట్రీలో చాలా మటుకు వీళ్ళు ఏం చేశారంటే, లోకల్ లెవెల్ దాకా IRGC కమాండ్ని తీసుకెళ్లారు. మనం యూజువల్లీ ఒక రెవల్యూషనరీ గార్డ్స్ అని మన మైండ్లో ఏమొస్తుంది, తుపాకీ పెట్టుకొని, పెద్ద మెషిన్ గన్లు పెట్టుకొని, లేకుంటే రాకెట్ పేపర్ గ్రెనేడ్ పెట్టుకొని మొత్తం టీంలు యుద్ధంకి వెళ్తున్నాను కాదు, మిలిటెంట్స్ లాగా వర్క్ చేస్తారు అనేది. దే వర్క్ ఆన్ బిల్డింగ్ డ్యామ్, రోడ్లు తయారు చేస్తారు, స్కూల్ బిల్డ్ చేస్తారు, చాలా మటుకు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళ చేతిలో. ఇన్ఫ్యాక్ట్ 1/3 ఆఫ్ ది ఇరానియన్ ఎకానమీ కంట్రోల్ చేస్తుంది రెవల్యూషనరీ గార్డ్స్. అక్కడే వాళ్ళ పవర్ మనకు తెలిసిపోతుంది. వాళ్ళు పని ఆపేస్తే రోడ్లు ఉండవు, డ్యాములు నడవవు, ఏం జరగదు ఇరాన్లో.
కాకుండా అక్కడ పబ్లిక్ ఎలక్ట్ చేసుకున్నటువంటి ఒక గవర్నమెంట్ ఉంటుంది, అక్కడ ప్రధానమంత్రి ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్మీ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా రివల్యూషనరీ గార్డ్స్ దానికి ఒక సుప్రీం లీడర్ అనేవాళ్ళు. ఇప్పుడు 88 మంది మత పెద్దలు కలిసి ఎన్నుకున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ మీద అంత ఫోకస్ పెట్టట్లేదు ట్రంప్, కేవలం వీళ్ళ మీద ఎందుకు పెడుతున్నారు? రివల్యూషనరీ గార్డ్స్కి అంత ఎందుకు పవర్ఫుల్గా ఉన్నారు వాళ్ళు? కవిత గారు, నిన్న ఇరానియన్ ప్రెసిడెంట్ మనకు స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు చూసుంటారు. అపాలజైజ్ చేశారు టు ద నేబరింగ్ స్టేట్స్, అంటే సౌదీ అరేబియా, ఖత్తర్, బహ్రెయిన్, యుఏఈ వీళ్ళ దగ్గర. దట్ సారీ ఒమాన్, మేము తప్పు చేసాం, మిమ్మల్ని కొట్టి, మేము యాక్చువల్లీ మా దగ్గర కొంచెం మిస్కమ్యూనికేషన్ ఉండే, ఇంకా జరగదు ఇప్పటి నుంచి అని చెప్పారు. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆయనకు ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయాల్సి వచ్చింది. అంటే అంత పవర్ వచ్చింది, ఆమె తీసుకొచ్చారు రెవల్యూషనరీ గార్డ్స్ అని. మీరెవరు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం? ఆలోచించాను, ఈ ద ప్రెసిడెంట్ పెర్షి ఖాన్, బట్ ఆయన మీద ప్రెషర్ పెట్టారు. ఆయన ఏమన్నారు, నేను ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేస్తున్నాను, బట్ వీ విల్ హిట్ అమెరికా వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ ఇజ్రాయెల్ వేర్ ఎవర్ దే ఆర్. సో మీరు యుఏఈలో అటాక్ చేసినప్పుడు మీరు దుబాయ్ ఎయిర్పోర్ట్ ఎందుకు అటాక్ చేస్తున్నారు? అమెరికా అక్కడ లేదు కదా. నిన్న ఇంకొక అటాక్ కూడా జరిగింది దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద. పామ్ జుమరీ అటాక్ చేశారు, ఎందుకు అటాక్ చేస్తున్నాం? అక్కడ ఒక హోటల్ అటాక్ చేశారు. బహ్రెయిన్లో చాలా మటుకు అక్కడ ఉన్న సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు కొట్టారు. డీసాలినేషన్ ప్లాంట్స్ కొడుతున్నారు. ఇది చాలా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఈ యుద్ధం ఎక్స్పాండ్ అయిపోయింది కంప్లీట్గా. ఇది ట్రంప్ ఆలోచించలేదు. నెటన్యాహు ప్రాబ్లం లేదు, నెటన్యాహుకి ప్రిన్సిపల్ సర్వైవల్, వాళ్ళకు కూడా ఇదే ఇష్యూ. ఇరాన్లో సర్వైవల్ అంటారు చూడండి, ఇజ్రాయెల్ కూడా అదే, వీ హ్యావ్ టు సర్వైవ్. మేము మాకు బతికి ఉండాలి ఎట్లయినా, వీ హ్యావ్ టు సర్వైవ్ సమ్ ఆల్సో, వీ విల్ ఫైట్ టిల్ ద లాస్ట్ మ్యాన్. అది ఇజ్రాయెల్ పాలసీ. ఇటువైపు ఇరాన్ కూడా అంతే. మేము ఎన్ని రోజులు దీన్ని పొడిగించి తీసుకెళ్తామో అన్ని రోజులు గల్ఫ్ విల్ బికమ్ అన్స్టేబుల్. ఇవాళ పొద్దున ఆయిల్ హెస్ గాన్ టు $100 per barrel, $116 అయింది. సో అది ఎందుకు? దట్ ఈస్ అ స్ట్రాటజీ, ఇరాన్ స్ట్రాటజీ. ఏంటంటే మనం కొడితే ఎకనామిక్ డిస్ట్రక్షన్ జరగాలి. ఇప్పుడు గల్ఫ్ దేశాలు టెన్షన్లో ఉన్నారు. డీసాలినేషన్ ప్లాంట్ని కొడితే వాళ్ళకి నీళ్ళు ఉండవు, తాగడానికి కూడా దొరకవు. నిన్న ఇండియా నుంచి పెద్ద 2-3 ఎయిర్క్రాఫ్ట్, ఫ్రైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఫుడ్ తీసుకెళ్ళింది యుఏఈకి. ఎందుకంటే యుఏఈలో చాలా మటుకు ఎక్స్పాట్రియట్స్ ఉంటారు, చాలా మంది ఎక్స్పాట్రియట్స్ అన్ని ప్లేసెస్లో ఉన్నారనుకోండి, కానీ అక్కడ ఉన్న సూపర్ మార్కెట్స్లో కూడా ఫుడ్ లేదు. లుల్లు వాళ్ళు నిన్న ఇండియా నుంచి మళ్ళీ ఒక స్పెషల్ ఫ్రైటర్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్ళారు. ఇంత ఐ థింక్ సమ్ 80,000 kilos సంథింగ్ లైక్ దట్, నంబర్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, కానీ అంత ఫుడ్ స్టఫ్స్ అంతా ఇక్కడ తీసుకెళ్లారు. మన ఆయిల్ గురించి మాట్లాడుతున్నాం, అవుట్వర్డ్ మాట్లాడుతున్నాం, ఇన్వర్డ్ మాట్లాడలేదు. అక్కడ ప్రజలు ఏం చేస్తారు? అక్కడ ప్రజలు ఎందుకు వెళ్ళారు? ఎక్స్పాట్రియట్స్ అంటే ఇట్స్ అ సేఫ్ ప్లేస్, టెన్షన్ ఉండదు, టాక్సేషన్ లేదు, లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది చెప్పి దుబాయ్కి వెళ్ళారు. ఐమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దుబాయ్, ఎందుకంటే ఆ దుబాయ్ లాంటి లైఫ్ స్టైల్ మీకు సౌదీ అరేబియాలో కనిపించదు, మిగతా చోట్ల కూడా కనిపించదు. సో దే హ్యాడ్ సెట్ ఆ డెస్టినేషన్గా మార్చుకున్నారు. బహ్రెయిన్ చూడండి, చిన్న దేశం, అమెరికన్ 5th ఫ్లీట్ అక్కడ ఉంది. 5th ఫ్లీట్ రిపీటెడ్గా కొడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు కువైత్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారు. సో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు అమెరికా కూడా ఇప్పుడు అదే, అమెరికన్ అనలిస్ట్ అంటున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళు ఎట్లా ఆపరేట్, ఇంత బాంబింగ్ చేసిన తర్వాత కూడా వేర్ ఆర్ ది ఆపరేటింగ్ ఫ్రమ్ అని అర్థం కావట్లేదు. వీళ్ళు ఎట్లా కొడుతున్నారు, సైప్రస్ని ఎట్లా కొడుతున్నారు, వీళ్ళు అమెరికన్ ట్యాంకర్స్ని ఎట్లా కొడుతున్నారు అర్థం కావట్లేదు అమెరికన్స్కి. ఎందుకంటే వీళ్ళు నార్మల్ వార్ ఫైట్ చేసేటవాళ్ళు. మీ ఎనిమీ అక్కడ ఉంది, మేము ఇక్కడ మిసైల్ ఫైర్ చేస్తాం, వాళ్ళ మీద వెళ్ళి పడుతుంది. అక్కడ ఎనిమీ ఉండడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, దాని గంట తర్వాత ఇక్కడ ఉంటాడు. సో దే ఆర్ చేంజింగ్ ద టాక్టిక్స్ అనమాట లోకల్ లెవెల్లో. ఒక కమాండ్ అండ్ కంట్రోల్ కాకుండా యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ వార్ కంట్రోల్ చేస్తున్నారు. టాంపా, ఫ్లోరిడా నుంచి అడ్మిరల్ కూపర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ఇట్. ఆయన ఒక ఆర్డర్ ఇస్తే ద ఆర్డర్ కింద దాకా వెళ్తుంది నేను చెప్పినట్టు. కానీ ఇక్కడ అది కాదు, దే హ్యావ్ వర్క్డ్ అవుట్ ఏ హారిజాంటల్ అరేంజ్మెంట్. వీళ్ళతో టచ్లో లేరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు యుఎస్ అండ్ ఇజ్రాయెల్ వింటున్నారు మేమేం కమ్యూనికేట్ చేస్తున్నాను. వీ విల్ నాట్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. లోకల్ లెవెల్లో ఇది ముందే రాసి పెట్టుకున్నారు కవిత గారు, అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఐ థింక్ ద బ్రిలియంట్ స్ట్రాటజీ. ఐ మీన్ ఇరాన్తో మనం అగ్రీ చేయం చాలా మటుకు, వాళ్ళ దగ్గర జరిగిన అత్యాచారాలు, వాళ్ళ మహిళల మీద చేస్తున్న అత్యాచారాలు, దాన్ని మనం చెప్పొచ్చు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమని అనుకున్నాను నేను చెప్పాను చూడండి, ఈ గ్రీన్ రెవల్యూషన్ అనే ఒక రెవల్యూషన్ ఉండే కొన్ని సంవత్సరాల ముందు, దాన్ని మొత్తం డిస్మాంటిల్ చేసింది ఇదే ముస్తఫా. హీ వాస్ హిస్ ఫాదర్స్ ఆల్టర్ ఈగో అంటారు ఇంగ్లీష్లో, గేట్ కీపర్, అదే వర్డ్ యూజ్ చేస్తున్నారు అన్ని ఛానల్స్ ఇవాళ పొద్దున. ఫ్రమ్ CNN to ABC, everybody is using the word, Fox News. He was a gatekeeper of his father. దానికోసం మీరు అడుగుంటున్న వాళ్ళకి ఇంకా పిల్లలు ఉన్నారు, వై ఓన్లీ ముస్తఫా?
కాన్షియన్స్ కీపర్ ఉండే వాళ్ళ ఫాదర్ది. వాళ్ళ ఫాదర్ షాడోగా ఉండే ఆయన. ట్రస్టెస్టెంట్గా ఆయన నాన్నగారు ఎక్కడున్నారు, ఇట్ వాజ్ అ సర్ప్రైజ్. ఆయన ఎట్లా బతికి బయటపడ్డాడని ఈ అటాక్లో సాటర్డేలో. బహుశా అక్కడ లేరేమో ఆ టైంలో. ఇప్పుడు జరిగిన దాంట్లో ఈ ముస్తఫాకి ట్రంప్ అయితే చెప్పేసరి ఈజ్ అ లైట్ వెయిట్. అంత పెద్ద పని ఏం కాదు, ఆయన చాలా లైట్ వెయిట్ మనిషి అని అంత చెప్పి. పవర్ఫుల్ కాదు, ఈజీగా తీసేయచ్చు. హీఈస్ పవర్ఫుల్. ఆయన రెవల్యూషనరీ గార్డ్స్ని హెడ్ చేస్తున్నారు. డిఫాక్టో హెడ్ అని చెప్పొచ్చు. డైరెక్ట్ అట్లా పోస్ట్ లేకుంటే కూడా డిఫాక్టో హెడ్. ఆయన్ని ఇప్పుడు ఈ ఎలక్షన్లో సపోర్ట్ చేసింది కూడా రెవల్యూషనరీ గార్డ్. ఆయన ఇంకో క్యాండిడేట్ ఉండే లారిజానీ అని చెప్పి. హీఈస్ అ పొలిటికల్ ప్లేయర్ బిగ్ టైమ్ అండ్ ఆల్సో ఒక ఏం చెప్తారు, ఒక రెవల్యూషనరీ గార్డ్స్ ఒక 1/3 సపోర్ట్ ఆయన దగ్గర ఉంది. ఆయన అనుకున్నారు ఆయన అనుకుంటారు ఈసారి. ముస్తఫా ఈజ్ నాట్ ఈవెన్ అ సీనియర్ క్లరిక్. ఈ అయోత్తల్లా అనే టైటిల్ ఇవ్వడానికి యూ షుడ్ బి వెరీ సీనియర్ క్లరిక్. ఓకే, మీరు ఒక 40-50 సంవత్సరాలు కోమ్ లాంటి ప్లేస్లో వాళ్ళ షియా వాళ్ళ హోలియస్ట్ ప్లేస్ అక్కడ వెళ్ళి చదువుకొని అయోత్తల్లా ఖొమేనీ లాగా అండ్ అగైన్ ఖమేనీ లాగా చేసుకుంటే మీరు ఈ వాజ్ అ మిడ్ లెవెల్ క్లరిక్. ఓన్లీ 50. వాళ్ళ నాన్నగారు ఈ వాజ్ ఇన్ హిస్ 80s, 30 years యంగర్. అదే అంటున్నారు. ఇప్పుడు యుఎస్ ఏం చేశారు, 80 సంవత్సరాల్లో ఒక అయోత్తోలని మార్చి 50 సంవత్సరాలు అయోత్తోలు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. రేపు 50 సంవత్సరాలు కొడితే రేపు 40 సంవత్సరాలు వచ్చి కూర్చుంటాడు. యు ఆర్ నాట్ డిస్ట్రాయింగ్ ద రెజీమ్ని మార్చట్లేదు మీరు. అమెరికా స్ట్రాటజీ ఏమంటే రెజీమ్ చేంజ్ జరగట్లేదు. జరగాలంటే అక్కడున్న ప్రజలు రావాలి బయటికి. ప్రజలు రాలేకపోతున్నారు బయటికి, భయపడుతున్నారు. వీళ్ళ దగ్గర ఒక మిలిషియా ఒకటి ఉంది బజీఫా అని చెప్పి. దట్ ద మోస్ట్ డేంజరస్ వన్. వాళ్ళు రోడ్ మీద బైక్లో తిరుగుతారు విత్ వెపన్స్. ఎవరైనా రోడ్ మీద హిజాబ్ వేయకుండా లేకుంటే బుర్కా వేయకుండా తిరిగితే వాళ్ళు చంపేస్తారు అక్కడ. నో క్వశ్చన్స్ ఆస్క్డ్. వాళ్ళే ఈ 1500 మంది చంపారు చూడండి ప్రొటెస్ట్లో. దే డిడ్ ఇట్. రెవల్యూషనరీ గార్డ్స్ కనుక వాళ్ళు చేస్తారు. సో ఈ ఒక మాఫియా లాగా రెవల్యూషనరీ గార్డ్స్, బజీఫా అండ్ అదర్ అండ్ ఆర్మీ. ఇప్పుడు ఆర్మీ కూడా ఇవాళ పొద్దున ఒక 9 గంటల టైంలో స్టేట్మెంట్ ఇచ్చారు సపోర్టింగ్ ముస్తఫా. సో ఇప్పటికీ హీస్ సేఫ్. కానీ ఎన్ని రోజులు సేఫ్గా ఉంటారో చెప్పలేము. ఎందుకంటే ఇజ్రాయెల్ టార్గెట్ ఇస్ సపరేట్, యుఎస్ టార్గెట్ ఇస్ సపరేట్. ప్రెసిడెంట్ ట్రంప్కి ఉన్న ఆపోజిషన్ బెంజమిన్ నెటన్యాహుకి లేదు ఇజ్రాయెల్లో. ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, వాట్ ఈజ్ యువర్ ఎగ్జిట్ ప్లాన్? ఎంటర్ అయిపోయారు, యుద్ధం ఎట్లా విరమిస్తారు అంతే. అది మనం మోదీ గారి నుంచి ఎప్పుడే చెప్పాను చూడండి. మీరు మోదీ గారు చెప్పారు, మేము పాజ్ బటన్ ప్రెస్ చేసాము. ఓకే, మేము వార్ ఆపలేదు. బట్ ఎనీ డే ఇట్ హ్యాపెన్స్ వీ విల్ ప్రెస్. చెప్పడానికి ట్రంప్కి కావట్లేదు. ఒక వారం అయిపోయింది, 2 వారాలు ఉంటాయి తెలియదు, 3 వారాలు. ఆల్రెడీ అమెరికాలో 6 మంది మార్టల్ రిమైన్స్ని తీసుకొచ్చారు. చాలా ఎమోషనల్ సెరమనీ ఉండేది. 7 అయింది నిన్న రాత్రి దాకా. ఇవాళ పొద్దున 1 more person డైడ్, 8 అయింది. ఈ నంబర్లో ఇంక్రీజ్ అయ్యకుంటే వెళ్తే ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా పెద్ద పొలిటికల్ సెట్ బ్యాక్ రాబోతుంది. ఆల్రెడీ ఆయన చాలా ప్రాబ్లంలు ఉన్నారు. మీరు ఎగ్జిట్ చేయలేకపోతున్నారు. మీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇప్పుడు అంటున్నారు మేము స్పెషల్ ఫోర్సెస్ని పంపిస్తాం, ఇరాన్లో పంపించి వాళ్ళ యురేనియం అసెట్స్ని పట్టుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఇస్ మోస్ట్ రిస్కియస్ట్ థింగ్. ఎందుకంటే ఇరానియన్స్ ఏం చేస్తారు చెప్పండి? దే విల్ డెస్ట్రాయ్ ఇట్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యురేనియం తీసుకెళ్ళి ఇంకెక్కడ పడేస్తారు. డర్టీ బాంబ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. మనం దీనికన్నా ముందు చూసాం, న్యూయార్క్లో ట్రై చేశారు ఒకసారి ఒక డర్టీ బాంబ్ ఇట్లనే. రేపు అది మళ్ళీ జరగవచ్చు. అమెరికాకి చాలా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ టాప్ అలర్ట్లో ఉన్నారు దీనికోసం. ఇంత పాపులేషన్ ఉన్న ఒక అమెరికన్ సిటీలో వెళ్ళి ఈ డర్టీ బాంబ్ వేసేస్తే ఏదైనా జరగవచ్చు రేపు. సో మీరు ఒక ఎగ్జిట్ ప్లాన్ లేకుండా వార్లో ఎంటర్ అయ్యారు. నెటన్యాహు చెప్పిన మాటలు విని మీరు వెళ్ళారని చెప్పి అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ వ్యతిరేకంగా చాలా పెద్ద పుష్ బ్యాక్ నడుస్తుంది. అదే టైంలో ఇరాన్లో కొత్త లీడర్ వచ్చారు. ఇప్పుడు ఇవాళ ఏంటి ట్రంప్ రెస్పాన్స్ అని చూడాలి. ఇంగ్లీష్లో అంటారు డెడ్ మ్యాన్ వాకింగ్ అంటారు. సో ఆయన ఎవరో కామెంటేటర్ చెప్పారు, ఐ థింక్ ఇట్ అగైన్ ఫరీద్ జకారియా హూ సెడ్ ఇట్, దట్ ముస్తఫా ఈజ్ అ డెడ్ మ్యాన్ వాకింగ్. టార్గెట్లో ఉన్నారు, ఆయనకు తెలుసు. అండ్ పాసిబిలిటీ ఆయన కూడా రాసి పెట్టుంటారు, నన్ను కొడితే మీరు ఇది చేయాలని చెప్పేసి. నెక్స్ట్ ఇక వార్ ఏమైపోయిందంటే ఇది ఒక ఎండ్ లేకుండా అయిపోయింది. దీనికి ఎట్లా ఎండ్ చేయాలని ఎవరికి అర్థం కావట్లేదు. కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇరాన్ అంటున్నారు. మీరు కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇరాన్ చేస్తే అక్కడున్న ప్రజలు మీ వ్యతిరేకంగా వచ్చేస్తారు. మీరు వాళ్ళని కూడా కొడుతున్నారు. యూ షుడ్ హిట్ ద రెజీమ్ కొట్టే బదులు మీరు పెట్రోల్ ట్యాంక్స్ డిస్ట్రాయ్ చేస్తున్నారు. వాళ్ళకి ఫ్యూయల్ లేదు. ఏం చేస్తారు ఫ్యూయల్ లేకుండా? ఎలక్ట్రిసిటీ సప్లైస్ కట్ అయిపోతున్నాయి. ఎవరు సఫర్ అవుతారు? వాళ్ళు ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు దే విల్ ఎంజాయ్ విత్ జనరేటర్స్. ఈ ప్రజలు ఏం చేస్తారు? అక్కడ ప్రజలు ఇప్పుడు అమెరికా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అండ్ అమెరికా లాస్ట్ దట్ ఇనిషియల్ ఒక సక్సెస్ ఉండే చూడండి ఫస్ట్ 2 daysలో, అది ఇప్పుడు పోయింది.
కంప్లీట్గా. సో ఇప్పుడు ముస్తఫా వచ్చిన తర్వాత అయితే వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. బట్ ట్రంప్ ఆయన ఏమవుతుందో చూద్దాము అనుకున్న తర్వాత ఇప్పటికీ జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే హ్యాపీగా లేరు. నేనే సెలెక్ట్ చేస్తాను, నెక్స్ట్ ఎవరు ఉంటారు అనేది ఒక మాట చెప్పిన తర్వాత సో ట్రంప్ హ్యాపీగా లేడు. అక్కడేమో సెలబ్రేషన్స్ అవుతున్నాయి, దాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ట్రంప్ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడు ట్రంప్కే తెలియదు. నేను చెప్పాను చూడండి, నెటన్యాహు ఇస్ వెరీ క్లియర్. ఆయన ఆబ్జెక్టివ్ మాట్లాడట్లేదు అస్సలు. అంటే ఈ ఫినిష్ ఆఫ్ ఇరాన్. వాళ్ళు సరే అమెరికాతో కోఆర్డినేట్ చేసే బాంబింగ్ చేస్తారు, అదైతే ఉంది. మ్యాక్సిమం బాంబింగ్ ఇజ్రాయెల్ చేస్తున్నారు. మొన్న ఐఆర్జీసీ కాంపౌండ్, వీళ్ళ సుప్రీం లీడర్ కాంపౌండ్ చనిపోయారు చూడండి సాటర్డే, ఖమ్నీ కాంపౌండ్ని మళ్ళీ మండే ట్యూస్డే రోజు మళ్ళీ కొట్టారు. బంకర్ కొట్టారంట. అంటే వాళ్ళకి అర్థమైపోయింది బంకర్లో కూడా ఎవరెవరు ఉన్నారు ఇంకా అని. ద బంకర్ లోపల వెళ్ళలేకపోయాడు ఆ టైంలో బాంబింగ్ జరిగినప్పుడు. సో బట్ నాట్ టు బి యూజ్డ్ అగైన్, దాన్ని మళ్ళీ వాడకుండా ఉండడానికి మళ్ళీ దాన్ని బంకర్ని మళ్ళీ వెళ్ళి కొట్టారు. 50 ఎయిర్క్రాఫ్ట్ పార్టిసిపేట్ చేశారు ఈసారి. ఫస్ట్ టైం 200 ఉండే సాటర్డే రోజు. సో కన్సిస్టెంట్గా, ఎందుకంటే నేను ఈ నోట్స్ రాసుకుంటున్నప్పుడు కూడా ఎవరైనా చెప్తున్నా నేను నోట్ రాసుకుంటున్నాను ఏదో టెలికాస్ట్ వింటున్నప్పుడు. ఎందుకంటే అమెరికన్ పబ్లిక్ ఒపీనియన్ స్లోలీ కాదు, చాలా ఫాస్ట్గా ట్రంప్ వ్యతిరేకంగా వెళ్తుంది. ట్రంప్ ఇంకా కొన్ని రోజులు ఇంకా పొడిగించలేడు, ఎందుకంటే అమెరికన్ కాంగ్రెస్ దగ్గర అప్రూవల్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక యుద్ధం అనగానే ద కాంగ్రెస్ హ్యాస్ టు అప్రూవ్, నాట్ ద ప్రెసిడెంట్. కాంగ్రెస్ దగ్గర ఇప్పుడు వెళ్తే ఏం చేస్తారు? ముందొక ఓట్ జరిగింది, దాంట్లో నారోలీ ఎస్కేప్ అయిపోయారు 6 ఓట్లతోని. నెక్స్ట్ రాబోతుంది ఇంకొక వారం తర్వాత, దాంట్లో ఏం చేస్తారు? స్లోలీ పబ్లిక్ ఒపీనియన్ మూవ్ అయిపోతుంది. మనం ఎందుకు వెళ్ళాము ఈ యుద్ధంలో చెప్పండి ట్రంప్. ఆన్సరబిలిటీ అనేది ఇజ్రాయెల్ ఇస్ గాట్ అ రీజన్. మేము మా మీద న్యూక్లియర్ బాంబ్ పడేస్తారు రేపు, మాకు తెలుసు. సో వీఆర్ గోయింగ్ ఆఫ్టర్ ఇరాన్, ఫైన్, దే గాట్ ద రీజన్. వాట్ అబౌట్ అమెరికా? మీకేంటి? మీరు చెప్పలేరు కదా. మీరేమన్నారు? ట్రంప్ ఏమన్నారంటే, లాస్ట్ జూన్లో జరిగిన బాంబింగ్లో B2 బాంబర్స్ యూజ్ చేశాం. వీ హ్యావ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ ద ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీ, వాళ్ళ బ్యాలిస్టిక్ ఫెసిలిటీని కూడా కొట్టాయని చెప్తున్నారు. వితిన్ మ్యాటర్ ఆఫ్ 8 months ఇరాన్ ఎట్లా రికవర్ చేశారు? మళ్ళీ మీరు అంటున్నారు ఇరాన్ మళ్ళీ రెజ్యూమ్ చేశారు, వాళ్ళు ప్యూరిటీ లెవెల్ పెంచేసుకుంటున్నారు, దే కమింగ్ క్లోజ్ టు ద బాంబ్ లెవెల్. అంటే యువర్ B2 డిడ్ నాట్ వర్క్. మీరు జూన్లో చెప్పింది అబద్ధం. అబద్ధం అంటే వాళ్ళు మిస్కాల్కులేషన్ కూడా ఉండొచ్చు. మేము మొత్తం డిస్ట్రాయ్ చేసేసాం, డిస్ట్రాయ్ కాలేదు. ఇరానియన్స్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు వీళ్ళ అసెట్స్ని ఎక్కడెక్కడో దాచేస్తున్నారు. చెప్పాను, ఇంత పెద్ద దేశం అది, ఏ కొండ కింద ఉందో తెలియదు, ఏ సిమెంట్ బంకర్లు తీసుకొచ్చో తెలియట్లేదు, ఎక్కడెక్కడో దీన్ని దాచిపెట్టారు. డ్రోన్స్ చూడండి కవిత గారు, అలా డ్రోన్స్ మ్యాక్సిమం డ్యామేజ్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు అమెరికన్స్ దాని వ్యతిరేకంగా లూకాస్ తీసుకొచ్చారు, వాళ్ళు కూడా డ్రోన్ టు డ్రోన్ ఫైట్ చేస్తున్నారు. కానీ ఇరానియన్ డ్రోన్స్ ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ చేస్తుందని కూడా చెప్పలేకపోతున్నారు. ఇస్ఫహానా, లేకుంటే కోమ్ నుంచా, లేకుంటే తెహరాన్ నుంచా, ఎక్కడి నుంచి దే ఆర్ నాట్ ఏబుల్ టు గెస్ అన్నమాట. మిసైల్స్ అప్పుడు కూడా వాళ్ళు చాలా మటుకు కొట్టారు. మిసైల్ ఏంటంటే, ఒక మిసైల్ లాంచ్ అంటే దీనికి ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక లాంచర్ కావాల్సి వస్తుంది. ఇట్ క్యాన్ బి ఎ ట్రక్ బేస్డ్ లాంచర్, గ్రౌండ్ బేస్డ్ లాంచర్, ఎయిర్ బేస్డ్ లాంచర్, అన్నీ ఉండొచ్చు. కానీ ఇరాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు ఎక్కువ, వాళ్ళ నేవీ కూడా కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయారు. ఆ పరిస్థితుల్లో మనం ఇప్పుడు చూస్తున్నాం, మన వైపు కూడా ఒక నేవల్ షిప్ వచ్చి ఇప్పుడు కొచ్చిన్లో ఉంది వాళ్ళది. నిన్న వన్ ఆఫ్ ద సోల్జర్స్ సర్వైవ్డ్, ఆ సెయిలర్స్ ఫస్ట్ బ్లాస్ట్ చేశారు చూడండి, అమెరికన్ టార్పీడో చేసిన షిప్. ఒక సెయిలర్ ఏమన్నా అంటే, వాళ్ళకి అమెరికా వార్నింగ్ ఇచ్చారంట, దట్ యూ ప్లీజ్ లీవ్ ద షిప్. 2 సార్లు చెప్పారంట. వాళ్ళ కమాండర్ ఆఫ్ ద షిప్ రిఫ్యూస్డ్ అంట. వీళ్ళ నడిమిట్లో గొడవ అయిందంట. లాస్ట్ ఈ 36 మంది బతికి బయటపడ్డారని చూడండి. దే ఎస్కేప్డ్ ఇన్ అ లైఫ్ బోట్ శ్రీలంక వైపు. సో ఎనీవే, మనం భారతదేశం కూడా చాలా డెలికేట్ పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే ఒక హ్యూమానిటేరియన్ కన్సిడరేషన్ లాగా మనం వాళ్ళకి కొచ్చిన్లో 1 month వీసా ఇచ్చి అక్కడ పెట్టుకున్నాం. శ్రీలంక కూడా అదే చేశారు 36 మందికి. యుద్ధం ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. రేపు పాకిస్తాన్ మీద బాంబు పడకుండా ఏం గ్యారంటీ ఉంది? అది కూడా చేయొచ్చు. కావాలని చెప్పి పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ని ఇరాన్ కొడితే ఏం చేస్తారు? అదే అమెరికాకు భయం ఉంది ఇప్పుడు. ఎందుకంటే దాని కాన్ఫ్లిక్ట్ విల్ ఎక్స్పాండ్. ఒక ఒప్పందం ఉంది సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్, పెద్ద డ్రామా చేశారు, మీకు గుర్తుంటుంది. మనం మాట్లాడాం దాని గురించి. నేటో లాగా ఏర్పడ్డారు వాళ్ళు. మేము మిమ్మల్ని కొడితే మేము వస్తాం, మీరు మమ్మల్ని కొడితే మిమ్మల్ని. ఇప్పుడు నిన్న నుంచి అడుగుతున్నారు అందరూ. సౌదీ కింగ్ని వెళ్ళి కలిశారు మన అసీం మునీర్ గారు, మీరు ఎప్పుడు పంపిస్తున్నారు ఆర్మీని అడిగారంట. 1,00,000 మంది పంపిస్తారంటే ఆయన ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయారంట. తెలుసు వాళ్ళకి, ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. మీరు ఇజ్రాయెల్తో మీరు ఆడలేరు. ఇప్పుడు కూడా పాకిస్తాన్ని కాపాడుకుంటుంది యుఎస్.
కానీ యుద్ధం చూడండి, ఇప్పుడు ప్రతి గల్ఫ్ స్టేట్కి వచ్చేసింది. ఆయిల్ ఎక్కడో $100 కన్నా ఎక్కువ అయిపోయింది. గ్యాస్ టోటలీ ఆగిపోయింది. మన దగ్గర ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఎల్పిజి మీద వచ్చింది. ఎల్పిజి సిలిండర్లు $60 పెరిగింది. ఎందుకంటే గ్యాస్ అన్లైక్ ఆయిల్ కెనాట్ బి స్టోర్ చేయలేం గ్యాస్ని. బోత్ ఎల్ఎన్జి అండ్ బోత్ సిఎన్జి అవి కెనాట్ స్టోర్ గ్యాస్, ఒక లిమిట్ ఉంటుంది. ప్లస్ ఆయిల్ని మీరు ట్యాంకర్స్లో కానీ ఫ్లోటింగ్ ట్యాంకర్స్లో కానీ ఎక్కడైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు. క్రిటికల్ మీ అండర్ గ్రౌండ్ ట్యాంక్స్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. గ్యాస్ అట్లా కాదు. సో గ్యాస్ విల్ బి ఎ మేజర్ హిట్. దానికోసం ఖతార్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు, ఇంక్లూడింగ్ మేజర్ కంట్రీస్కి చెప్పేశారంట, పాకిస్తాన్ కూడా, దట్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్. యూకేలో ది గ్యాస్ రేట్స్ ఆఫ్ గాన్ అప్ డ్రమాటిక్లీ. యూఎస్లో ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తుంటారు మేమే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ అని. అక్కడ ఆల్మోస్ట్ 30 to 40% పెరిగింది ఫ్యూయల్ ప్రైసెస్. మన దగ్గర ఇంకా పెరగలేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లెబనాన్ మీద కూడా ఇజ్రాయెల్ అటాక్స్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఇరాన్లో ఆయిల్ రిఫైనరీస్ మీద కూడా అటాక్ చేస్తుంది. అక్కడ హ్యూజ్ పొల్యూషన్ వస్తున్నాయి, ఫ్లేమ్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత అక్కడ ఎన్విరాన్మెంట్కి ఇంపాక్ట్ పడుతుంది, ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా ప్రతి చోట ఇంపాక్ట్ అనేది ఉంది. బట్ హూ హ్యాస్ టు ఇంటర్వీన్? మధ్యలో ఎంటర్ అవ్వాల్సిన అవసరం, పరిస్థితులు ఉన్నాయా లేదా? ఎందుకని ప్రతి చోట ఈ ప్రభావం అనేది ప్రతి దేశంలో కనిపిస్తూ ఉన్నప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుంది అనేటువంటి క్వశ్చన్ మార్క్. యుఎన్ డిబేటింగ్ సొసైటీ, యునైటెడ్ నేషన్స్ ఏం చేయలేరు. నోబడీ విల్ లిసన్ టు యూ. ఈవెన్ మనం కూడా పట్టించుకోము యుఎన్ పక్కన పెట్టవచ్చు మనం, ఎందుకంటే వాళ్ళు ఒక డిబేటింగ్ సొసైటీలాగా మారిపోయారు. ట్రంప్ దాట్ వే ఇస్ కరెక్ట్. యుఎన్ షుడ్ బి డిస్బాండెడ్. ఎనీవే, ఈ యుద్ధం ఆపాలంటే ఎవరు ఆపాలి? ఎవరు మొదలు పెట్టారు? యుఎస్ అండ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఆపరు. ఇజ్రాయెల్ ఎండ్ ఆబ్జెక్టివ్ ఇస్ కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇరానియన్ రెజీమ్. వాళ్ళ రెజీమ్ని మొత్తం ధ్వంసం చేయాలి. వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ అసెట్స్ కంప్లీట్గా ధ్వంసం చేయాలి. వాళ్ళ దగ్గర ఉన్న మిస్సైల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ధ్వంసం చేయాలి. వాళ్ళు స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. అమెరికాకి ఐడియా లేదు. అమెరికా ఇజ్రాయెల్ని ఫాలో చేస్తున్నారు. ట్రంప్ ఫోన్ చేసి నెతన్యాహు ఇవాళ కూడా అన్నారు, నెతన్యాహు ఈజ్ అ గ్రేట్ మ్యాన్, నెతన్యాహు ఇస్ దాట్, నెతన్యాహు ఇస్ దిస్. ఆయన దేశం చూసుకుంటున్నాడు. ఆయన దేశంలో ఆయన కొంచెం వ్యతిరేకత ఉందనుకోండి, కానీ అంత వ్యతిరేకత ట్రంప్ వ్యతిరేకంగా ఉన్న అంత లేదు అక్కడ. బట్ ఇజ్రాయలీస్కి తెలుసు, చాలామంది చనిపోయారు. ఆల్మోస్ట్ 30 నుంచి 40 మంది చనిపోయారు. ఈవెన్ ద బ్యాండ్ ఎనీ న్యూస్. గల్ఫ్ నేషన్స్ బ్యాన్ చేస్తున్నారు న్యూస్, ఎందుకంటే ఎవరు దీని గురించి వీడియోలు పెట్టకూడదు. వీడియోలు పెడితే మొన్న ఖతార్లో 43 మందిని అరెస్ట్ చేశారు, ఇంక్లూడింగ్ మెనీ ఇండియన్స్. ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాం, అది జరిగింది, ఇక్కడ బ్లాస్ట్ జరిగింది, అక్కడ. మన వాళ్ళు అది ఎక్స్పర్ట్స్ కదా దాంట్లో. సో ఒక ప్యానిక్ రాకుండా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ప్యానిక్ ఆల్రెడీ సెట్ అయిపోయింది. దుబాయ్ లాంటి ప్లేస్లో ప్యానిక్ చాలా మటుకు సెట్ అయిపోయింది, ఎందుకంటే ఇట్స్ అ కమర్షియల్ సెంటర్. బహుశా మీకు ఖతార్లో అంత కనిపించదు. నిన్న ఖతార్ ఎమీర్ హ్యాస్ స్పోకన్ టు ప్రెసిడెంట్ ట్రంప్, మీరు యుద్ధం ఆపండి. కానీ ట్రంప్ చెప్పారంటే నాకే తెలియదు ఎట్లా ఆపాలని. ఎందుకంటే ఒకసారి మొదలైపోయింది. ఇప్పుడు మేము ఆపితే ఇరాన్ ఏమంటారు, మేము గెలిచేసాము, వీ హ్యావ్ వన్ ద వార్, వీ డిఫీటెడ్ అమెరికా. అది ఒక ఈగో ప్రాబ్లం ట్రంప్కి. సేమ్ థింగ్ ఇరాన్ అంటారు, రేపు మేము న్యూక్లియర్ మళ్ళీ మొదలు పెడుతున్నామని. ఏం చేస్తారు? ఇంకోసారి బాంబింగ్ చేస్తారా వెళ్ళి? మీరు ఎంత బాంబింగ్ చేస్తారు? మీరు చెప్పారు చూడండి, తెహరాన్ బాంబ్ చేస్తారు. కంప్లీట్ తెహరాన్లో మీరు రాత్రి కొన్ని వీడియోలు చూసుంటారు, కార్లు పోతున్నాయి, రోడ్ సైడ్ నుంచి ఉన్న సువర్స్ నుంచి బయటికి ఫ్లేమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఆయిల్ అంతా, కొట్టిన ఆయిల్, పెద్ద పెద్ద ట్యాంకర్ ఆయిల్ అంతా సువర్కి వెళ్ళిపోయింది, డ్రైనేజ్కి వెళ్ళిపోయింది, అండర్ గ్రౌండ్. అక్కడ మంట పట్టుకుంది. అది ఆలోచించాం, మీ కింద నుంచి కూడా బ్లాస్ట్ కావచ్చు, మీ ఇల్లు కూడా. అట్లాంటి పరిస్థితులు ఉందన్నమాట అక్కడ. అదే టైంలో హైఫాని కొట్టారు. ఇజ్రాయెల్లో ఉన్న హైఫా టౌన్ని, అక్కడ మన అదానీ ప్రాజెక్ట్ ఒకటి ఉంది అక్కడ, దాన్ని కొట్టారు నిన్న ఇరాన్. హెజ్బుల్లా వాళ్ళకి అక్కడి నుంచి కొడుతున్నారు దాన్ని. సో వాళ్ళు చూసుకుంటున్నారు. హెజ్బుల్లా వైపు నుంచి, బేరూట్ నుంచి గ్రౌండ్ ఫోర్సెస్ పంపించి ఇజ్రాయెల్ ఈస్ హ్యాండ్లింగ్ ఇట్ వెల్. ప్రాబ్లమ్ ఇస్ మిడిల్ ఈస్ట్. మిడిల్ ఈస్ట్లో దీన్ని ఎట్లా ఆపాలంటే వీళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. మీరు ఇంకొక వారం కొట్టినా కానీ కవిత గారు, ఇట్ డజన్ లుక్ లైక్ ఇరాన్ విల్ స్టాప్. ఇరాన్ దగ్గర ఎక్కడో వాళ్ళ ఆయుధాలు దాచిపెట్టారు, వాళ్ళు కొడుతున్నారు, వీళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు, అంతా కరెక్టే. కానీ ఇక్కడ మళ్ళీ కొంతమంది అంటారు 50,000 అంటారు, కొంతమంది 60,000 అంటారు, కొంతమంది 70,000 డ్రోన్లు ఉందంటున్నారు. బహుశా అదే ఉండొచ్చు. సరే, నంబర్స్ పడిపోయింది అనుకోండి. ఫస్ట్ అటాక్ నుంచి 80% ఉన్నది, ఇప్పుడు 20%కి వచ్చింది. కానీ నౌ దే ఆర్ యూజింగ్ ఇట్ జుడిషియస్లీ. అంటే కావాలని చెప్పి టార్గెటెడ్ చేసి కొడుతున్నారు వాళ్ళు. అలోబెద్ బేస్ని ఖతార్ని ఎన్నిసార్లు కొట్టారు? 6 సార్లు కొట్టారు ఇప్పుడు దాకా. కువైత్ని కొట్టారు, 5th ఫ్లీట్ కొట్టారు బహ్రెయిన్లో, మనామాలో, ఇరాన్. సో ప్రతి చోట వాళ్ళు సౌదీని కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు సౌదీ రిఫైనరీ మీద కొడుతున్నారు. వాళ్ళ ఎకనామిక్ బీయింగ్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది అనలిస్ట్ ఏమంటున్నారంటే, మిడిల్ ఈస్ట్ దీని నుంచి బయటపడ్డా కానీ ఇంకో 10 సంవత్సరాలు తీసుకుంటారు నార్మల్ సిచ్యువేషన్కి రావడానికి. కువైత్ మీకు గుర్తుంటుంది, సద్దాం హుసేన్ ఇన్వైట్ చేసినప్పుడు, కువైత్లో వార్ జరిగినప్పుడు కువైత్ బయటికి రావడానికి ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు పట్టింది దాన్ని రికవర్ చేయడానికి.
ఈ ఇరాన్ ఇరాక్ వార్లో కూడా ఇదే జరిగింది. అక్కడ కూడా చాలా మటుకు రెండు వైపులు డ్యామేజ్ జరిగింది. ఇరాన్ ఇరాక్ వార్ చెప్పిన గుర్తొచ్చింది నాకు కవిత గారు. ముస్తఫా వాజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్స్ ఇన్ దట్. ఆయన దాంట్లో అఫ్కోర్స్ ఆర్మీతో వెళ్ళి ఫైట్ చేశారు ఆయన. ఈవెన్ దో ద క్లెరిక్, ఒక ముల్లాలాగా ఉన్న మనిషి కూడా తుపాకీ తీసుకొని వెళ్ళాడంట అక్కడికి ఫైట్ చేద్దామని చెప్పి. ఇరాక్ 10 సంవత్సరాలు నడిచింది ఆ యుద్ధం, సద్దాం హుసేన్ అండ్ ఇరాన్. సో ఆ టైంలో ఇరాన్ని సపోర్ట్ చేయలేదు ఎవరు లేకుండే, ఇరాక్ని కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. సపరేట్ వాళ్ళే కొట్టుకున్నారు. అదర్ నేషన్స్ డిడ్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్. ఈసారి అందరు ఇన్వాల్వ్ అయిపోయారు. ఖతార్ ఎకానమీ ఎక్కడ పోయింది చూడండి. ఎప్పుడు అడగండి. ఖతార్ గ్యాస్ లేకుంటే వాళ్ళు దే కెనాట్ డూ ఎనీథింగ్. స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేశారు. వీళ్ళేమంటున్నారు, మేము షిప్స్ అలౌ చేస్తున్నాం. అలౌ చేయట్లేదు ఇరాన్ ఇప్పుడు. రెవల్యూషనరీ గార్డ్, నేను చెప్పాను చూడండి, వాళ్ళ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ ఇచ్చేయంగానే రెవల్యూషనరీ గార్డ్ సెడ్ హూ ఈజ్ హీ, ఆయన ఎవరు చెప్పడానికి మాట, హూ ఈజ్ హీ టు అపాలజైజ్ టు అమెరికా, నథింగ్ డూయింగ్, విత్డ్రా అని చెప్తే విత్డ్రా చేసుకున్నారు. స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ కూడా అంతే. స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ కంట్రోల్ చేస్తుంది రెవల్యూషనరీ గార్డ్స్, ఆర్మీ కాదు, నేవీ కాదు. సో ఈ పరిస్థితుల్లో ఇంకా ప్రతిరోజు వీఆర్ కౌంటింగ్ ఇంకొన్ని రోజులు ఉంటుంది. ప్రతిరోజు డ్యామేజ్ అంతా జరుగుతుంది అనేది. ఎందుకంటే డ్యామేజ్ ఇస్ నాట్ జస్ట్ ఫుడ్ లేకుండానో లేకుంటే నీళ్ళు, డీసాలినేషన్. కొన్ని గల్ఫ్ కంట్రీస్ 80 నుంచి 90% ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ మీద ఉన్నారు. నిన్న ఇరాన్ ఒక డీసాలినేషన్ ప్లాంట్ మీద కొట్టారు. వాళ్ళ డీసాలినేషన్ ప్లాంట్ మీద ఇజ్రాయెల్ కొట్టారంట. సో వాళ్ళు ఇంకో దేశం మీద కొట్టేశారు. దట్ ఈస్ గోయింగ్ టు బి డేంజర్. ఎందుకంటే నీళ్ళు లేకుంటే ప్రజలు బతకలేరు. మీరు ఫుడ్ లేకుండా కొన్ని రోజులు ఉండొచ్చు, కానీ నీళ్ళు లేకుండా మీరు ఉండలేరు. అండ్ ది ఎకనామిక్ అసెట్స్ని కొడుతున్నారు ఇరాన్. ఇంకా చాలా క్యాల్కులేటెడ్గా కొడుతున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది ఆర్ట్ ఆఫ్ వార్ చదువుతున్నారు. నేను బీబీసీలో చూశాను. సున్జు ది ఆర్ట్ ఆఫ్ వార్ బుక్ నుంచి తీసి దాని నుంచి ఫిలాసఫీస్ చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఇరాన్ అదే ఫాలో చేస్తున్నారు అని చెప్పేసి, చాణక్య నీతిలాగా. సో ఇది ఒక అన్కన్వెన్షనల్ వార్. డేవిడ్ వర్సెస్ గొలయాత్ అంటారు చూడండి. ఆ వార్లో పాసిబ్లీ ఈసారి కూడా అదే జరగవచ్చు, ఏది ముందు జరిగింది అట్లనే. స్మాలర్ ప్లేయర్ మైట్ విన్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. అట్లనే అనిపిస్తుంది ఇప్పుడు. ఇజ్రాయెల్ అయితే ఎడవరు, ఇజ్రాయెల్ విల్ గో ఆల్ అవుట్, దాంట్లో డౌట్ లేదు. కానీ యూఎస్ పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను ముందు కూడా చెప్పాను చూడండి, ఇజ్రాయెల్ ఈజ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి. వాళ్ళకి నెసెట్ ఇస్ గివెన్ బ్లాంకెట్ చెక్ టు నెతన్యాహు, ఏం కావాలంటే చేసుకో అని చెప్పేసి. ట్రంప్కి అది కాదు. ట్రంప్కి కాంగ్రెస్ అప్రూవల్ లేదు, మిడ్ టర్మ్ పోల్స్ ఉంది, వాళ్ళ మెగా బేసు, ఫ్యూయల్ ప్రైసెస్ పెరుగుతాయి. నథింగ్ విల్ హ్యాపెన్ అన్నారు నిన్న కూడా. నథింగ్ విల్ హ్యాపెన్, ఇట్ ఈస్ ఓన్లీ షార్ట్ టర్మ్ అన్నారు. భారతదేశానికి పర్మిషన్ ఇచ్చారు కొనడానికి. కొంతమంది అన్నారు వీడెవడరా నాకు పర్మిషన్ ఇవ్వడానికి అని. ఆలోచించండి, ఇదే ట్రంప్ మన మీద 25% పెట్టామని మనిషి, సేమ్ పర్సన్, నేను ట్వీట్ కూడా చేశాను 28 తారీఖు, దట్ ట్రంప్ విల్ ఫోర్స్ అస్ టు బై. ఎగ్జాక్ట్లీ ఈ విల్ ఫోర్స్ అస్. ఎందుకంటే వరల్డ్లో చైనా, ఇండియా బిగ్గెస్ట్ కన్స్యూమర్స్ ఆఫ్ ఆయిల్. మన ఇద్దరు కలిస్తే ఆల్మోస్ట్ 40 నుంచి 50% ఆయిల్ పరిస్థితి మన దగ్గర ఉంటుంది. మనం కంట్రోల్ చేయొచ్చు అంటున్నారు చూడండి. రష్యా అంటున్నారు మేము గ్యాస్ ఇవ్వము యూరోప్కి, మమ్మల్ని సపోర్ట్ చేయలేదు, వీ విల్ నాట్ గివ్ గ్యాస్ టు యూరోప్. భారతదేశానికి ఇస్తాం, మాకు ప్రాబ్లం లేదు, రేట్ కొంచెం పెంచాల్సి వస్తుంది 50 దాకా, నో ప్రాబ్లం, వీ అగ్రీ టు దాట్. ఓవర్లైన్ పైప్ లైన్స్ కూడా పంపిస్తా అంటున్నారు, అది కూడా ఉంది. సో మన దగ్గర సిచ్యువేషన్ ఇస్ అండర్ కంట్రోల్. ఓన్లీ థింగ్ జెట్ ఫ్యూయల్ అండ్ కెరసిన్ ఇప్పుడు ఎక్కువ వాడట్లేదు, పీడిఎస్ సిస్టంలో లేదు, ఎందుకంటే ఎల్పీజీ మీద వెళ్ళిపోయారు. సో ఎల్పీజీ పెంచాల్సి వచ్చింది. బహుశా గవర్నమెంట్ ఇంకా వారం వెయిట్ చేసి ఇంకా పెరిగితే దాన్ని కస్టమ్స్ డ్యూటీ తగ్గించేస్తారు. సో ద ఎఫెక్ట్ విల్ బి దేర్. పెట్రోల్ డీజిల్ ఆల్రెడీ ఓఎంసీ కంపెనీస్ లాస్ట్ ఇయర్ చాలా లాభాలు సంపాదించుకున్నారు. అది వాళ్ళు ఈసారి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్ అనమాట. ఆ క్వశ్చన్ ఉంటుంది. కానీ ఇదొక ముందుకెళ్తే బ్యారెల్ 110, 120కి వెళ్ళిపోతే దెన్ ఎంటైర్ చాలా దేశాల ఎకానమీ కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. మనం ఏషియా గురించి మాట్లాడుతున్నాం, మనం ఆఫ్రికా గురించి మాట్లాడలేదు, యూరోప్లో ఉన్న గ్యాస్ క్రైసిస్ మాట్లాడుతున్నాం, కానీ మన ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వైపు మాట్లాడలేదు. చిన్న చిన్న దేశాలు మొత్తం దేర్ ఎకానమీస్ విల్ బి ఫినిష్డ్. ఐ థింక్ దే వర్ కోటింగ్ వాల్ స్ట్రీట్ జర్నల్. ట్రంప్ క్యాంప్లోనే ఒక డివిజన్ జరుగుతుంది. ఇప్పుడు డివిజన్ అయిందంట. ఒక క్యాంప్ ఏమో మనం యుద్ధ విరమణం చేసుకుందాం, ఆనరబుల్లీ ఎగ్జిట్ అయిపోతాం. ఇంకో క్యాంప్ ఏమో లేదు ఇంకా ముందుకు తీసుకెళ్తా. ఇంకా ద సెకండ్ క్యాంప్లో డిఫెన్స్ సెక్రటరీ, వాళ్ళ వార్ సెక్రటరీ ఇప్పుడు పీట్ హెస్కెత్ ఉన్నారు. హీ ఈజ్ వెరీ ప్రో వార్. ఆ రోజు మీకు గుర్తుంది, ట్రంప్ ఏమో ఒక 5-6 రోజుల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మనం యుద్ధం అయిపోయింది ఆపేస్తామని. అదే రోజు సాయంత్రం ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ప్రెస్ కాన్ఫరెన్స్లో, కాదు వారు ఇప్పుడే యుద్ధం ఇప్పుడే అయిందని చెప్పేసి. వాళ్ళ దాంట్లోనే కాంట్రడిక్షన్ ఉంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, ట్రంప్ ఓటర్ బేస్, మాగా ఓటర్ బేస్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఓటర్ బేస్లోనే అక్కడ కూడా ఒక డివిజన్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ ఒపీనియన్ పోల్స్ ప్రకారం ట్రంప్కి ఒక
అప్రూవల్ రేటింగ్ అంటారు దీన్ని, యుద్ధానికి ఒక అప్రూవల్ రేటింగ్ ఉంటుంది. ఇప్పుడు 38% అంతే. వెరస్ జార్జ్ బుష్ ఇరాన్ కువైత్ వార్లో ఇంటర్ఫియర్ చేసినప్పుడు అప్పుడు జరిగిన దాంట్లో ఈవెన్ యునైటెడ్ నేషన్ రెజల్యూషన్స్తో వెళ్ళారు. ఆ టైంలో యునైటెడ్ నేషన్స్ అప్రూవ్ చేశారు సద్దాం హుస్సేన్ కువైత్ని ఆక్రమించింది తప్పు అని చెప్పి. అప్పుడు వాళ్ళ అప్రూవల్ రేటింగ్స్ జార్జ్ బుష్ది 82% ఉండే. ఎక్కడ 82%, ఎక్కడ 38% చూడండి. దిస్ ఈజ్ అ ప్రాబ్లం. సో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో నిన్న రాత్రి కూడా మనం చూసాం, ఖర్గ్ ఐలాండ్ మీద దాడి చేశారు యుఎస్. ఇప్పుడు లేటెస్ట్ ఏమంటారు, మేము 25,000 డ్రోన్లు తీసుకొస్తాం అటాక్ చేయడానికి అని చెప్పి, దాన్ని కంప్లీట్గా డెమాలిష్ చేస్తామని. ఖర్గ్ ఐలాండ్ ముట్టరు, చాలా ఇంపార్టెంట్. ఖర్గ్ ఐలాండ్ డిఫెన్స్ సిస్టమ్స్ కొట్టాం మేమంటున్నారు. అక్కడ ఏం డిఫెన్స్ సిస్టమ్ ఉందో అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే ఇది స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఒక పక్కన కూర్చుంటుంది ఖర్గ్ ఐలాండ్. అది ఇరాన్కి ఒక ఐ థింక్ 50 కిలోమీటర్ దూరంలో ఉంది. ఐలాండ్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇరాన్కి పెద్ద పెద్ద ఆయిల్ కంటైనర్స్ వచ్చి, ఆయిల్ షిప్స్ వచ్చి పికప్ చేసుకుని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. సో వీళ్ళ మొత్తం ఆయిల్ దాంట్లో వచ్చి పడుతుంది. చాలా పెద్ద ఒక ఏరియా అనమాట ఐలాండ్. అక్కడి నుంచి పెద్ద పెద్ద ట్యాంక్లోనే అక్కడి నుంచి ఆయిల్ ట్యాంకర్స్ వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు దీనికి కారణం అని చెప్తున్నారు, ఎందుకు చేశారనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ రీజన్. అంటే ఆ ఆయిల్ కొనుక్కునే ఒకటే రాష్ట్రం ఇప్పుడు లాస్ట్ 6 నెలల నుంచి. దానికన్నా ముందు 2 రాష్ట్రాలు ఉండే ఇరాన్ దగ్గర, ఒకటి మనం ఇండియా అండ్ ఒకటి చైనా. మన మీద శాంక్షన్స్ పెడతాం అది అని చెప్పిన తర్వాత మనం దాని నుంచి పక్కన జరిపాం. చైనా ఇప్పుడు కూడా కొంటున్నారు. చైనా మీద మీరు ఏం శాంక్షన్స్ అని పెట్టండి వాళ్ళు పట్టించుకోరు. ఆ పరిస్థితిలో ఉన్నా అనమాట. సో ఈ సిట్యువేషన్లో చైనా కోసం చైనాకి వెళ్ళే ఆయిల్ని మీరు ఆపేస్తున్నారు. మొన్న కూడా చైనాది 2 పెద్ద ఆయిల్ ట్యాంకర్స్ అదే రూట్ నుంచి వెళ్ళింది బయటికి, ఒక్క ప్రాబ్లం లేకుండా వెళ్ళింది బయటికి. అంటే ఇరాన్కి తెలుసు ఎవరిది ఇది కార్గో ఎవరికి వెళ్తుంది. మనకు కూడా 2 క్లియర్ చేశారు వాళ్ళు. 2 క్రూడ్ క్లియర్ అయినాయి, 2 ఎల్పిజి కూడా క్లియర్ అయిపోయింది. మన లైబీరియా ఫ్లాగ్ పెట్టుకొని వచ్చినవి అదే. సో నౌ చైనాకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వెనిజువేలా నుంచి, మీకు గుర్తుంటుంది కవిత గారు, వెనిజువేలాన్ ఆయిల్ బంద్ చేశారు రాంగ్ అని. చైనా వాజ్ ద బిగ్గెస్ట్ బయర్ ఆఫ్ వెనిజువేలాన్ ఆయిల్. ఆ టైంలో కూడా చైనా మన ఏ దేశం నుంచి కొనకూడదని చెప్పి యుఎస్ బ్యాన్ పెట్టారు ఆ టైంలో. అప్పుడు చైనా కొనుక్కున్నారు. ఇటువైపు రష్యా దగ్గర నుంచి కూడా చైనా కొంటున్నారు. మీరు ఏ శాంక్షన్స్ అని పెట్టండి మేము కొనుక్కుంటాం. 3వ దేశం ఇరాన్. ఈ 3 దేశాల నుంచే చైనా మేజర్గా పర్చేసెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ ఖర్గ్ ఐలాండ్ యుఎస్ క్యాప్చర్ చేయకపోయినా, దాని మీద డ్యామేజ్ చేయకపోయినా, చైనా షిప్స్ ఇప్పుడు 10 సార్లు ఆలోచిస్తారు ఈ ఖర్గ్ ఐలాండ్ అప్రోచ్ అయ్యేదానికి. ఇరాన్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతుంది మొత్తం కంప్లీట్గా. అప్పుడు ఒక ట్రేడ్ ఆఫ్ నడుస్తుంది. మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టండి, ఎవరి మీద దాడి చేయకూడదు, అప్పుడు మేము ఖర్గ్ ఐలాండ్ నుంచి మీ ఆయిల్ బయటికి వెళ్ళి వీ విల్ అరేంజ్ ఇట్. ఇది బహుశా దిస్ మస్ట్ బీ వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఇది చేస్తే విన్ విన్ సిచ్యువేషన్ అంటాం మన ఇంగ్లీష్లో. ఒకటి, ఇరాన్కి డబ్బులు రావడం మొదలవుతుంది, ఇరాన్ ఆయిల్ మార్కెట్కి వస్తుంది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అప్ అయిపోతుంది, ఆయిల్ ప్రైసెస్ తగ్గుతుంది. ఇది వన్ సెనారియో అనమాట. నాకు అనిపించింది ఒక సినారియో ఇదే. ఇదే సెనారియో గురించి మాట్లాడుతున్నారు యూఎస్లో కూడా చాలా మటుకు న్యూస్ ఛానల్స్ మాట్లాడుతున్నారు. రెండవది, సౌదీ అరేబియా, ఖత్తర్, వీళ్ళిద్దరు కలిసి ఇరాన్ మీద చాలా ప్రెషర్ పెడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళిద్దరు బిజినెస్ కూడా పోయింది మొత్తం కంప్లీట్గా. సౌదీ అరేబియన్ ఆయిల్ మార్కెట్కి వెళ్ళట్లేదు, ఖతార్ కంప్లీట్ గ్యాస్ ప్రొడక్షన్ ఆగిపోయింది. వీళ్ళిద్దరు సేమ్ రూట్ యూజ్ చేస్తారు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. ఖతార్ మీద డ్యామేజ్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద జరిగింది. అది మళ్ళీ రిస్టోర్ చేయాలంటే బహుశా ఇంకా 2-3 వారాలు పట్టవచ్చు. బట్ దే కెన్ స్టిల్ మేనేజ్ టు సెండ్ అవుట్ సమ్ క్వాంటిటీ ఆఫ్ ఇట్. మనం సౌదీ అరేబియా దగ్గర నుంచే, ఖతార్ నుంచి మనం తీసుకున్న 2 బార్జెసే వాళ్ళ బయటకు వచ్చింది, మనం కండ్లా వైపు వెళ్ళిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు యుఎస్ ఏం చేస్తారని మీరు అడిగిన ప్రశ్నకి అదే ఉంది. ఎందుకంటే ట్రంప్కి ఇప్పుడు ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు. దీని నుంచి బయటపడాలంటే మేము గెలిచేసినాం, అయిపోయింది, యుద్ధం అయిపోయింది, వాళ్ళ దగ్గర దే గాట్ నథింగ్, నేవీ, ఎయిర్ ఫోర్స్, వాళ్ళది డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ కొట్టేశామని చెప్తున్నారు. కానీ ఇరాన్ ఇప్పుడు కూడా కావాలంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్న అరగంట సేపు ముందు కూడా ఇరాన్ సౌదీ అరేబియా మీద, టర్కీ మీద, చాలామంది మీద దాడి చేశారు వాళ్ళు కావాలని చెప్పి. లాస్ట్ అటెంప్ట్ కూడా చెప్పొచ్చు కాదు, కానీ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈద్ వస్తుంది నెక్స్ట్ వీక్, విచ్ ఈజ్ అ వెరీ క్రూషియల్ థింగ్. అందరు మర్చిపోతున్నారు. గల్ఫ్లో ప్రతి రాష్ట్రంలో 1 వీక్ హాలిడే ఉంటుంది. వాళ్ళ స్టాఫ్ అందరు వెళ్ళిపోతారు, మ్యాక్సిమం ఇండియా నుంచి.
ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళిపోయారని చెప్పి మన అక్కడ ఉన్న ప్రతి కమర్షియల్ వెంచర్లో ఇండియన్స్ ఉంటారు. వెళ్ళిపోయారు అనుకోండి, దెల్ బి నోబడీ టు డిఫెండ్ దిస్ నేషన్స్. ఇది పెద్ద క్రైసిస్ రాబోతుంది. దానికోసం ఫ్లైట్స్ లేవని చెప్పి చాలామందిని ఆపేసుకున్నారు, వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఈ ఒక సిచ్యువేషన్ ఇంకొక 5 రోజులు ఇంకా పొడిగి నెక్స్ట్ వీక్ వెనస్డే దాకా వస్తే ఇట్ విల్ బి ఎ మేజర్ ఇష్యూ. ఈద్ రోజు కూడా ఎవరైనా దాడి చేశారనుకోండి, అమెరికా చేశారంటే దెన్ ప్రాబ్లం. ఎందుకంటే ఇవాళ పొద్దున మనం చూసాం, వాళ్ళ టాప్ లీడర్షిప్కి వాళ్ళ తల మీద $10 million రివార్డ్ ఇచ్చారు ట్రంప్. ఎగ్జాక్ట్లీ. ముస్తబాక్ కూడా 93 కోట్లు అనౌన్స్ చేశారు. సో దాంతోపాటు 4 ఇంకా ఉన్నారు వాళ్ళు కూడా. మీరు అనౌన్స్ చేసిన దాంట్లో 2 మనుషులు ఇవాళ పొద్దున తెహ్రాన్లో మెయిన్ రోడ్ మీద ఒక ప్రొసెషన్ తీశారు వాళ్ళు, ఊరేగింపు ఏదో సబ్జెక్ట్ మీద, ఏదో ప్రొసెషన్, అది ఇరానియన్ రెవల్యూషన్ గురించి. వాళ్ళు అక్కడే ఉన్నారు 2, కానీ మీరు వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు. ముస్తబా ఎస్ దెర్ ఇస్, ఆయనతో ఏదో ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఆయన బయటికి రావట్లేదు. ఐదర్ ఈ వాజ్ ఇంజర్డ్ ఇన్ దట్ అటాక్, కాలు పోయింది అంటున్నారు కొంతమంది, కోమాలు ఉంది అంటున్నారు కొంతమంది, చూడాల్సింది. దట్ రిపోర్ట్స్ వీ డోంట్ నో. కానీ ఇప్పుడు జరిగే యుద్ధంగా ఉండిపోతుందా, ఇంకేదైనా రూపం తీసుకుంటుందా అని మనం నెక్స్ట్ వీక్, ఇప్పుడు మన ఈ శనివారానికి యాజ్ వీ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్లీ 2 weeks, ఇంకా ఒక వారం ఇంకా పడుతుందా, ఇంకా దాని ప్రకారం ఇంకో 2 వారాలకి వెళ్తుందా చూడాల్సిందనమాట. ఏదైనా కానీ అందరు ఇప్పుడు టైర్డ్ అయిపోయారు. లోకంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి, ప్రతి ఏం చెప్తారు సిటీకి, ప్రతి జిల్లాకి, ప్రతి గల్లీకి కూడా ప్రాబ్లం వస్తుంది. ఎల్పిజి నుంచి మన దగ్గర ఎల్పిజి ఒకటే ప్రాబ్లం ఉంది, అటువైపు పెట్రోల్ ప్రాబ్లం ఉంది. నేపాల్ లాంటి ప్లేస్లో పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. బంగ్లాదేశ్కి మనం 5,000 మిలియన్ టన్స్ ఇచ్చాము. ఓకే, ఇక్కడ శ్రీలంకకు ప్రాబ్లం ఉంది. కొంతమంది కొనడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, ఫారిన్ ఎక్స్చేంజ్ అయిపోయింది. పాకిస్తాన్ సంగతి ఆలోచించి అక్కడ అసలు ఏం లేదు వాళ్ళ దగ్గర. ఈ పరిస్థితుల్లో ఒక టెంపరరీ సీజ్ ఫైర్ తీసుకురావడానికి ఖతార్ అండ్ సౌదీ అరేబియా ట్రై చేస్తున్నారు. నేను అది చెప్పాను దీనికన్నా, అది జరిగితే మంచిది, లేకుంటే ఇది ఇట్లనే డ్రాగ్ అవుతూనే పోతుంది. అండ్ దాట్ ఈస్ వాట్ ఇరాన్ వాంట్స్. ఇరాన్ కావాల్సింది అది. బట్ అదే ఇరాన్ ఎందుకని 3 ప్రతిపాదనలు పెట్టింది, యుద్ధం ఆగాలంటే వీటిని యాక్సెప్ట్ చెయ్యండి అని ఎందుకు అంటోంది? ఆ ప్రతిపాదనలు విన్నారా మీరు? చాలా స్ట్రేంజ్ ఉంది అది. ఒకటి, మా మీద చేసిన దాడికి ఎంత లాస్ అయిందో అది మొత్తం మీరు కట్టాలి. సెకండ్, ఎవరెవరు దీని మీద చేసే దాడి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. ఎవరు చేస్తారండి? ఎవరు చేయరు. సో అది ఇల్లాజికల్, అది కాదు కూడా, వాళ్ళకి తెలుసు. దానికోసం వాళ్ళు అడిగారు అది అనమాట. లేకుంటే ఈజీగా ఉంటే అమెరికా అంగీకరిస్తారు కదా, ఓకే రైట్ ఫైన్ వీ అగ్రీయింగ్ టు ఇట్ అని. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడిన కవిత గారు, ఇజ్రాయెల్ కావాల్సి ఇజ్రాయెల్ చేసుకున్నారు. వాళ్ళకి లీడర్షిప్ని డీకెపాసిటేట్ చేయాలంటే చేశారు వాళ్ళు. వాళ్ళ రోల్ అయిపోయింది. అప్పుడప్పుడు వచ్చి 2 బాంబులు పడేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వాళ్ళ మెయిన్ ప్రాబ్లం లెబనాన్లో ఉంది. అక్కడ వాళ్ళు సపరేట్ యుద్ధం ఫైట్ చేస్తున్నారు, ఫుల్ ఫ్లెజ్డ్ వార్ నడుస్తుంది అక్కడ. ఇది ఇక్కడ అట్లా కాదు. ట్రంప్కి ఏమైపోయిందంటే ఇప్పుడు ట్రంప్ క్యాంప్లోనే ఉండి, నేను చెప్పాను చూడు, 2గా డివైడ్ అయిపోయింది. ట్రంప్ ఎస్ అని చెప్పలేకపోతున్నాడు, నో అని చెప్తున్నాడు. పొద్దున ఒక మాట అంటున్నారు, సాయంత్రం ఇంకో మాట అంటున్నారు. యుద్ధం ఆగింది అంటున్నారు, తర్వాత అంటారు ఏం లేదు, అక్కడ వాళ్ళ దగ్గర ఏం లేదు, మొత్తం ధ్వంసం చేసేసామే. అప్పుడు ఇమ్మీడియట్గా వాడు 3 మిసైల్ పడేస్తాడు. యు ఆర్ నాట్ ఏబుల్ టు గేజ్ ద రియాక్షన్. దీనికన్నా ముందు కూడా అమెరికన్ ఎక్స్పర్ట్స్ చెప్పారు, దిస్ ఈజ్ ద వార్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ స్ట్రాటజీ కాదు, వార్ స్ట్రాటజీ లేదు వీళ్ళ దగ్గర. ఇంకా దే ఆర్ స్టిల్ సర్చింగ్ ఫర్ ఇట్. మనం ఎందుకు వెళ్ళాము ఇరాన్కి అని ఇప్పుడు కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. అన్నిటికంటే పెద్ద తప్పు కవిత గారు, వీళ్ళ దగ్గర ఉన్న రిటైర్డ్ 4-star జనరల్స్, అమెరికన్ జనరల్స్ మాట్లాడితే ఏమన్నారంటే, మీరు ఒక వార్కి వెళ్ళే ముందు దాని కాన్సిక్వెన్సెస్ ఆలోచిస్తారు. మీరు వాళ్ళని చంపారు లీడర్స్ని, వాళ్ళు రెడీగా ఉన్నారు నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ పికప్ చేయడానికి. వాళ్ళు అదే రాత్రి వితిన్ అవర్స్ వాళ్ళు ఇజ్రాయెల్ని కొట్టారు, పక్కన ఉన్న రాష్ట్రాల మీద దాడి చేశారు. అంటే యూ నెవర్ యాంటిసిపేటెడ్, మీరు అనుకోలేదు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తారని తెలుసు, కానీ సౌదీ అరేబియా మీద, యుఏఈ మీద దాడి చేస్తారు, ఖతర్ మీద దాడి చేస్తారు మీరు ఎప్పుడు అనుకోలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అమెరికా డిడ్. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి క్లియర్గా, మనం వీళ్ళు ఆయుధాలు కొంటారు యుఎస్ దగ్గర నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా 100 F-35 కొంటున్నారు. ఏం చేస్తారో తెలియదు, పార్కింగ్ స్పేస్ ఉంటుందో లేదో వాళ్ళకి F-35కి. వాళ్ళు ఎవరితో యుద్ధం చేయట్లేదు, ఎందుకు F-35లు. ఈ అరబ్ కంట్రీస్ అన్నీ ఏం చేస్తారంటే, వీళ్ళందరూ యూఎస్ఏ దగ్గర నుంచి ఆయుధాలు కొంటారు వాళ్ళని హ్యాపీగా పెట్టుకోవడానికి. యుఎస్ ఫ్యాక్టరీస్ ఫుల్ ఫ్లెజ్ ప్రొడక్షన్లో నడుస్తుంది. పేట్రియట్ మిసైల్స్ కానివ్వండి, F-35 కానీ, దానికి కావాల్సిన మిసైల్స్ అన్నీ కొనుక్కుంటారు.
ఎవరి మీద బాంబు వేయడానికి వీళ్ళు ఛాన్సే లేదు. వాళ్ళు వచ్చుకుంటారు, అమెరికా హ్యాపీగా ఉంటారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు అనుకున్నారు అమెరికా మమ్మల్ని మా మీద ఎవరైనా దాడి చేస్తే అమెరికా మమ్మల్ని కాపాడుకుంటారు, దానికోసం మేము ఆయుధాలు కొంటున్నామని. ఇప్పుడు ఏమైందంటే అమెరికా రావట్లేదు వీళ్ళ హెల్ప్కి. మన కువైట్లో మీరు చూసుంటారు, ఒక F-35 2 F-35 కొట్టుపడేసారు కింద. అదే కువైత్ బేస్ మీద ఒక అటాక్ జరిగింది, 4 చనిపోయారు అమెరికన్ సోల్జర్స్, 4 నుంచి 6, తర్వాత 2 చనిపోయారు, 6. నిన్న ఒక రీఫ్యూయలింగ్ ట్యాంకర్ క్రాష్ అయింది ఇరాక్లో. ఇప్పుడు యుద్ధం ఇరాన్ నుంచి ఇరాక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు యుద్ధం ఇరాక్లో మనం అర్థం చేసుకోవాల్సింది, ద లార్జెస్ట్ మెజారిటీ గ్రూప్ ఆర్ ఆల్సో షియాస్. అక్కడ కూడా షియాస్ ఉన్నారు, దే ఆర్ ద లార్జెస్ట్ మెజారిటీ గ్రూప్. ఫుల్ ప్లెజ్ మెజారిటీ లేదు ఇరాన్ లాగా 90% షియాస్ కాదు. అక్కడ సర్టన్ పర్సంటేజ్ వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఐసిస్ వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఇప్పుడు యుఎస్ టార్గెట్స్ మీద దాడి చేస్తున్నారు. యాజ్ వీ స్పీక్ డమాస్కస్ క్యాపిటల్ మీద కూడా దాడి జరిగింది ఇవాళ. నేను వస్తూ ముందు చూశాను, డమాస్కస్ క్యాపిటల్ మీద కూడా జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేస్తారు అమెరికా అనేది ప్రశ్న అవుతుంది. ఎందుకంటే అమెరికా అయిపోయిందని పారిపోతే అందరు నవ్వుతారు వాళ్ళ మీద, ఏంటి మీరు భయపడ్డారు, ఇరాన్తో భయపడ్డారు ఏంటి, మీరు ఏం చేసుకోరు యుద్ధం. డొమెస్టిక్ ఆడియన్స్కి ప్రాబ్లం వస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ చేశారు మొన్న, అది ఆయనకి పొలిటికలీ చాలా కాస్ట్లీగా పడ్డది. ఒకటి ఏమన్నారంటే, గ్యాస్ ప్రైసెస్ పెరిగితే మంచిదే కదా, వీ విల్ మేక్ మోర్ మనీ అన్నారు. హూ ఇస్ దిస్ వీ? ఆయిల్ కంపెనీస్, ప్రజలు కాదు. అక్కడున్న ప్రజలు డబ్బులు ఎక్కువ కడుతున్నారు పెట్రోల్కి, డీజిల్కి. సో ఇమీడియట్లీ ఆయన చెప్పిన తర్వాత దాన్ని కరెక్ట్ చేయడం వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ట్రై చేశారు, కానీ అది ఇంప్రెషన్ వెళ్ళలేదు. వీ విల్ మేక్ మనీ, మోర్ మనీ అన్నారు. అంటే వాళ్ళ ఆయిల్ కంపెనీస్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ మస్తు సంపాదించుకుంటారు డబ్బులు. ఇది ట్రంప్కి వచ్చే అన్నిటికంటే పెద్ద మిడ్ టర్మ్ ఎలక్షన్స్కి ఒక క్యాంపెయిన్ లాగా ఎప్పుడే మొదలైందన్నమాట. క్యాండిడేట్ సెలక్షన్స్, వాళ్ళ ప్రైమరీస్లో రన్ ఆఫ్స్ అన్నీ నడుస్తుంది. ఇప్పుడే అర్థమైపోయింది ట్రంప్కి దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ డిజాస్టర్. ఎందుకంటే ఇప్పుడైనా మిడ్ టర్మ్ పోల్స్లో రూలింగ్ పార్టీ ఓడిపోతారు అమెరికాలో. ద ఓన్లీ టైం 2-3 సార్లు గెలిచారు. ఒకటి లాస్ట్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఒక 2 years ముందు గెలిచారు వాళ్ళు ఒకసారి. సో దట్ ఈస్ ఓన్లీ టైం ఎక్సెప్షన్. ఈసారి ఈ మిడ్ టర్మ్ పోల్స్లో వాళ్ళ ఎంపీస్ తగ్గితే, అంటే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అంటారు, వాళ్ళు తగ్గితే ట్రంప్ విల్ బికమ్ ఎ లేమ్ డక్ ప్రెసిడెంట్. ఆయనకు పవర్ లేకుండా పోతుంది. ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మీకు గుర్తుండి ముందు, నన్ను ఇంపీచ్ కూడా చేస్తారు వీళ్ళు అని. ఆ భయం కూడా ఉంది ట్రంప్కి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర ఆయుధాలు డెఫినెట్గా తగ్గిపోయింది, దాంట్లో డౌట్ లేదు. కానీ వాళ్ళు ఎక్కడి నుంచో ఆయుధాలు తెప్పించుకుంటున్నారు. అది తజికిస్తాన్ వైపు నుంచో అజర్బైజాన్ వైపు నుంచో అర్థం కావట్లేదు. వాళ్ళ దగ్గర ఆయుధాలు వస్తున్నాయి, కానీ యుఎస్ కానీ ఇజ్రాయెల్ చూస్తూనే ఉన్నారు శాటిలైట్స్ నుంచి, వీళ్ళు ఎక్కడ తెప్పించుకుంటారు, ఏం చేస్తున్నారు. ఇరానియన్ లీడర్షిప్ కనిపించట్లేదు. లారజాని కానీ ఎవరైనా కానీ ఎవ్వరు కనిపించట్లేదు. దే టోటలీ డిసప్పేర్డ్. ఇవాళ పొద్దున అదే చెప్పారు ప్రెసిడెంట్ ట్రంప్. అప్పుడు కూడా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. ఇప్పుడు ఈవెన్ ఇజ్రాయెల్ చెప్తున్నారు రెజీమ్ చేంజ్ ఇస్ నాట్ పాసిబుల్. మళ్ళీ మీరు ఎందుకు వెళ్ళారు అక్కడ ప్రెసిడెంట్ ట్రంప్? మీరు అన్నారు రెజీమ్ చేంజ్, సరెండర్, నేనే సెలెక్ట్ చేస్తాను అన్నీ చెప్పిన మనిషి ఇప్పుడు మాట్లాడలేదు. ఐ థింక్ అమెరికాలో లాస్ట్ ఒక 20 సంవత్సరాల్లో అన్నిటికంటే పెద్ద ఒక స్ట్రాటజిక్ లాస్ అనేది ఈ యుద్ధం జరుగుతుంది. ఇరాక్ గెలిచారు, నో ప్రాబ్లం. ఆఫ్ కోర్స్ ఎండింగ్ వాజ్ అ మెస్. అక్కడ సద్దాం హుసేన్ పోయిన తర్వాత మొత్తం ఇట్ బికేమ్ ఏ కంప్లీట్ మెస్. లిబియా కూడా అదే జరిగింది గద్దాఫీతో. సిరియా కూడా అట్లనే ఉంది. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ ఇంకా ఒక సివిల్ వార్ స్టార్ట్ కాలేదు. ఆయుధాలు లేవు వాళ్ళ దగ్గర, ప్రజల దగ్గర. సివిల్ వార్ మొదలవంటే ఆయుధాలు కావాలి. వీళ్ళు కర్డ్స్తో ట్రై చేశారు, ఒక వారం కూడా నడవలేదు. టర్కీ వార్నింగ్ ఇచ్చారు, కర్డ్స్తో ఇన్వాల్వ్ చేయకండి, మళ్ళీ వీ విల్ విత్డ్రా సపోర్ట్. ఇమీడియట్లీ కర్డ్స్ని పక్కన పడేశారు. యుఎస్ కరేపాకు పడేసినట్లు పడేశారు. ఈ పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు. ఇవాళ నుంచి రేపు పొద్దున్న దాకా ఏం జరుగుతుందో మనం చెప్పలేకపోతున్నాం. కానీ దాడులు నడుస్తూనే ఉన్నాయి ఇరాన్ వైపు నుంచి కంటే. అండ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్న తర్వాత ఫస్ట్ ఖమేనీని కొట్టేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనుకుంటే మేబీ యురేనియన్ ప్లాంట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి దాని మీదేమో అనుకున్నారు. బట్ దానికి సంబంధించి కూడా రష్యా ముందుకు వచ్చింది, మేము వాటిని తీసుకెళ్ళి మా దగ్గర పెట్టుకుంటాము అనేది. బట్ దాన్ని కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? యాక్సెప్ట్ చేస్తే పుటిన్కి ఆల్రెడీ విక్టరీ మీద విక్టరీ వస్తుంది అక్కడ. పుటిన్కి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిన తర్వాత వాళ్ళకు రష్యన్ ఆయిల్ కంపెనీస్ ఆర్ మేకింగ్ మనీ లైక్ క్రేజీ అంట. వాళ్ళు
మనం కూడా కొనుక్కుంటున్నాం, చైనా కొంటున్నారు, ఎవరు కావాలంటే కొనుక్కుంటున్నారు. $70 $80కి అమ్ముతున్నారు. కోర్స్ వరల్డ్ మార్కెట్లో $100 నడుస్తున్నాయి, కానీ వీళ్ళు ఆ రేట్లో అమ్మలేరు, బికాజ్ దే ఆర్ అండర్ శాంక్షన్స్. సో డిస్కౌంట్లు ఇస్తున్నారు, 70-75కి ఇస్తున్నారు, మనం కూడా కొంటున్నాం. మనకి ఇంకా బహుశా తక్కువ ఇస్తున్నారు, చెప్పరు ఓపెన్ మార్కెట్లో. పుటిన్ ఆఫర్ ఆ రోజు ఫోన్ కాల్లో ఇది వచ్చిందని చెప్పి ఇవాళ వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేశారు, దట్ వీ విల్ టేక్ దిస్ యురేనియం, మా దగ్గర తీసుకెళ్ళి మేము మా దగ్గర పెట్టుకుంటాం. సో కానీ ప్రెసిడెంట్ ట్రంప్ పుటిన్ ఎప్పుడు బిలీవ్ చేయరు, అదే ప్రాబ్లం. ఇది జరిగింది అనుకోండి, పుటిన్కి యూక్రెయిన్లో ఒక అప్పర్ హ్యాండ్ వచ్చేస్తుంది. చూడండి, ట్రంప్ పుటిన్ మాట వింటున్నారు అని చెప్పి, ఆల్రెడీ నెతన్యాహు ఆర్డర్ చేస్తే ట్రంప్ డ్యాన్స్ చేస్తున్నారని చెప్పి అదే మనుషులు ఇప్పుడు అది కూడా చెప్తారు, ఇది కూడా. సో అది జరుగుతుంది. పుటిన్ ఇచ్చిన ఆఫర్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి ఆఫర్. ఎందుకంటే ఎప్పుడు చెప్తాను, ద మంకీస్ ఆన్ సంబడీ షోల్డర్. కోతిని తీసుకొని ఇంకొంత తల మీద షోల్డర్ మీద పెట్టేసాం మనం, వాడు చూసుకుంటాడు కోతిని. ఇప్పుడు అది చేయకుండా లేదు, ఇరాన్ మీకు హ్యాండ్ ఓవర్ చేయరు. ఇరాన్ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారంటే అది రష్యాకే హ్యాండ్ ఓవర్ చేస్తారు, చైనాకు కూడా చేయరు. వాళ్ళు చేయనియండి, IAEA ఇన్స్పెక్షన్ కంపల్సరీ పెట్టండి. దట్ IAEA విల్ ఇన్స్పెక్ట్ యురేనియం అక్కడి నుంచి మూవ్ చేసిన తర్వాత ఇంకా ఇరాన్ దగ్గర యురేనియం లేదు అనేది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వచ్చి సర్టిఫై చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంది, వాళ్ళు దీనికన్నా ముందు కూడా ఇరాన్లో చాలా సంవత్సరాలు ఉన్నారు, దే కెన్ డూ ఇట్. కానీ చేయనియట్లేదు. ఇది ట్రంప్ ఏం చెప్తారు, ఓడిపోతున్నా దానికి భయపడుతున్నారు. నేను పుటిన్కి ఎందుకు మైలేజ్ ఇవ్వాలి, దీంట్లో హీరో ఫైనలీ పుటిన్ తయారవుతాడు, నేను కాదు అని చెప్పేసి. ఇది ట్రంప్ ప్రాబ్లం. ఇవాళ కూడా చూడండి, ఆయన స్పీచెస్ లాంగ్వేజ్ చూస్తే వీ హ్యావ్ వన్, అన్నీ గెలిచేస్తాం, ఇరాన్లో అన్నీ కొట్టి పడేసాం. ఇప్పుడు చూడండి, వాళ్ళు అమెరికన్ అసెట్స్ మీద దాడి చేస్తామని చెప్పండి, మనం దీని గురించి మాట్లాడడం లేదు తెలియదు నాకు, కానీ ఇప్పుడేమంటున్నారు, అమెరికన్ అసెట్స్, IT అసెట్స్, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమర్షియల్ అసెట్స్, బ్యాంకింగ్ అసెట్స్, ఎక్కడున్నా కానీ గల్ఫ్లో దాన్ని కూడా మేము కొడతాం. HSBC, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇట్లాంటి కంపెనీస్ అన్నీ దుబాయ్లో ఉన్నది, మిగతా రీజన్స్లో గల్ఫ్లో వాళ్ళ ఎంప్లాయీస్ని అందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్లో తీసుకున్నారు. వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారు గల్ఫ్ కానీ మీకు తెలిసిందే, ఎస్పెషల్లీ దుబాయ్కి ఎందుకు వెళ్ళారు, ట్యాక్స్ ఫ్రీ రెజ్యూమ్ ఇచ్చారు, కార్పొరేట్ ట్యాక్స్ 0, ఇన్కమ్ ట్యాక్స్ 0. సో చాలామంది వాళ్ళ కంపెనీస్ని అక్కడ మూవ్ చేసుకున్నారు, ఎంప్లాయీస్ కూడా చాలామంది తెచ్చుకున్నారు. ఈవెన్ దో కాస్ట్ ఆఫ్ లివింగ్ వైజ్ దుబాయ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, కానీ మీ ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ అయిపోతుంది. సో దాంతో ఇట్ కైండ్ ఆఫ్ ఆఫ్సెట్ అయిపోతుంది. ఇప్పుడు దాల మీద దాడి చేస్తే HSBC మీద కూడా దాడి చేస్తా అంటున్నారు. ఈవెన్ దో టెక్నికలీ వాళ్ళు దే ఆర్ నాట్ బ్రిటిష్, బట్ దే ఆర్ బ్రిటిష్. మైక్రోసాఫ్ట్, టార్గెట్, అమెజాన్ వెబ్ సర్వీస్ మీద కొట్టారు ఫస్ట్ వీక్లో అని మీకు గుర్తుంటుంది, వాళ్ళ డేటా సెంటర్ మీద కొట్టారు. సో చాలా క్లియర్గా ఇరాన్ ఏమంటున్నారంటే వాళ్ళ స్ట్రాటజిక్ అసెట్స్ ఎక్కడెక్కడ ఉందో దాని మీద మేము దాడి చేస్తాం. ఎందుకంటే మొన్న ఒక రేడ్లో, అమెరికన్ రేడ్లో ఇరాన్లో ఉన్న, టెహ్రాన్లో ఉన్న అన్నిటికంటే పెద్ద బ్యాంక్ మీద దాడి చేశారు. అక్కడ కోట్లాది రూపాయల వాళ్ళ కరెన్సీ వాల్యూ లేదనుకోండి, మొత్తం ధ్వంసమైంది, అంటే కంప్లీట్గా ఇట్ గాట్ బర్న్ట్. ఈద్కి డబ్బులు ఇవ్వాలి వాళ్ళు, ఈ ఈద్కే మన దగ్గర దివాళీకి బోనస్ ఎట్లా ఇస్తారో ఈద్కి మ్యాక్సిమం పేమెంట్స్ ఉంటుంది ఇంక్లూడింగ్ బోనస్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ పేమెంట్ ఇవ్వడానికి ఇరాన్ దగ్గర డబ్బులు లేవు. US ఏమంటున్నారంటే దిస్ ఈజ్ ద ఐడియల్ ఆపర్చునిటీ, ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తారు, మన రెవల్యూషన్ తీసుకొద్దాం, రెజ్యూమ్ చేంజ్ చేద్దాం, దానికోసం బ్యాంక్ మీద దాడి చేశారు వాళ్ళు. ఇరాన్ ఏమంటున్నారు, మేము సౌదీ అరేబియాలో ఉన్న బ్యాంకులు, మేము UAEలో ఉన్న బ్యాంకులు, ఎక్కడున్న బ్యాంకులు వాళ్ళని మేము కొడతాం. దానికోసం HSBC షట్ డౌన్ చేశారు దుబాయ్లో. మిగతా ప్రాంతాల్లో కూడా బ్యాంక్స్ అన్నీ వాళ్ళ ఎక్కడొక్కడ. ఇప్పుడు చాలా మటుకు దీని లోడ్ ఇండియా మీద వస్తుంది, ఎందుకంటే గల్ఫ్ బ్యాంక్స్ ఎప్పుడు బ్యాకప్గా మిర్రర్ సైట్స్ ఇండియాలో ఉంటుంది వాళ్ళ దగ్గర, BPOs. మొన్నటి నుంచి వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇండియాలో ఉన్న TCS కానీ మిగతా కంపెనీ ఎవరో హ్యాండిల్ చేసినా వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు. ఈ కమర్షియల్ అసెట్స్ మీద కొట్టడం అనేది జరిగితే ఈ యుద్ధం రూపం మారిపోతుంది కవిత. ఎందుకంటే దుబాయ్ ఒక సేఫ్ ప్లేస్గా మనం చూసుకున్నాం ఇన్ని రోజులు, సడన్గా దుబాయ్ విల్ బికమ్ అన్ అన్సేఫ్ ప్లేస్. అండ్ దాట్ ఐ థింక్ ఇరాన్కి చాలా బాగా తెలుసు. వాళ్ళ అసెట్స్ పోయింది, మేము మునిగిపోతున్నాం, మాకు సర్వైవల్ ఇంపార్టెంట్, కానీ మిమ్మల్ని కూడా మేము తీసుకెళ్తాం తోడని చెప్పి అది చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఒక చైన్ రియాక్షన్స్ అనేవి ఉంటాయి, ఒకటి అనుకున్నాము కాకుంటే అది వరుసగా అన్నిటి మీద ఇంపాక్ట్ చూపిస్తూ వెళ్తోంది. ఇప్పుడు IT సర్వీసెస్ కావచ్చు, బ్యాంకింగ్ సర్వీసెస్ కావచ్చు, వాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ అన్నిటి మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది కదా, అన్ని దేశాల మీద కూడా. హార్మూజ్ చూస్తున్నారు మీరు, హార్మూజ్లో అక్కడి నుంచి ప్రతిరోజు
50 నుంచి 60 నుంచి కొన్నిసార్లు 100 షిప్పులు కూడా మూవ్ అవుతుంది. హోర్మూస్లో 2 లేన్స్ ఉన్నాయి కవిత. మన అందరూ తెలిసింది, మనం ఎప్పుడు చాలా మాట్లాడాం దాని గురించి. ఒక పోస్ట్లో వచ్చినప్పుడు 30 కిలోమీటర్ స్ప్రెడ్ చాలా నేరోగా ఉంటుంది. దట్ ఇస్ జస్ట్ నియర్ దుబాయ్. ఒమాన్ వైపు వెళ్తున్నప్పుడు, గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి వెళ్తున్నప్పుడు ఆ పాయింట్లో చాలా నేరో, ఓన్లీ 30 కిలోమీటర్స్. ఒకవైపు ఇరాన్, ఇంకోవైపు మిగతా గల్ఫ్ స్టేట్స్. దీనికి వెళ్ళడానికి రావడానికి మన రోడ్ మీద ఉన్న మార్కర్ లాగా ఒక స్విమ్మింగ్ పూల్లో ఒక మార్కర్ వేస్తారు చూడండి, నడిమిట్లా లేన్ సపరేట్ చేయడం, అట్లాంటి ఒక లేన్ సపరేషన్ ఉంది అక్కడ. అప్ ద రోడ్, డౌన్ ద రోడ్ అని చెప్పి, అంటే ఎక్కువ వాటర్ వే అక్కడ వెళ్ళడానికి, ఎక్కువ వాటర్ వే ఇక్కడ రావడానికి. ఈ గల్ఫ్ రీజన్ నుంచి వెళ్తున్న ఈ 20% ఆఫ్ వరల్డ్స్ ఆయిల్ ఫ్లో అండ్ గ్యాస్ ఫ్లో వీళ్ళు ఆపితే నెక్స్ట్ 1 వీక్లో మళ్ళీ ఇంకా పెద్ద ప్రాబ్లం రాబోద్ది. ఇప్పటికైతే షిప్స్ మూవ్ అవుతున్నాయి కొన్ని. ప్రతిరోజు 40 నుంచి 50 షిప్లు మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు 2, 3, 4, 5 షిప్లు మూవ్ అవుతున్నాయి అంతే. 4000 షిప్స్ వెయిట్ చేస్తున్నారు బయట అండ్ ఇన్సైడ్. వీళ్ళని కూడా మూవ్ చేయాల్సి వస్తుంది. బహుశా నిన్న చెప్పాను లేదు నాకు గుర్తులేదు, కానీ యుఎస్ నేవీ వీళ్ళని ఎస్కాట్ చేస్తా అన్నారు. ఇప్పుడు చేయలేను అని చెప్తోంది. ఎందుకు చెప్పాను నిన్న నాకు గుర్తులేదు, చెప్పానో లేదు, కానీ దానికి కారణం ఉంది ఒకటి. వాళ్ళ చట్టంలో రాస్తుంది దట్ యూ కెన్ ఓన్లీ ఎస్కాట్ యుఎస్ షిప్స్. ఓకే, అందరికీ మీరు తీసుకోలేరు. సో స్టోరీ ఎక్కడ వస్తుందంటే, నేను కొంచెం రీసెర్చ్ చేశాను మళ్ళీ వెళ్ళి దీని గురించి. ఎక్కడైనా దీనికన్నా ముందు యుఎస్ ఎప్పుడైనా ఎస్కాట్ చేశారా యుఎస్ని అని చూస్తే, కువైత్ వార్లో సద్దాం హుస్సేన్ కువైత్ మీద దాడి చేసిన టైంలో కువైత్ షిప్స్ అన్నీ ఇదే రీజన్లో స్టక్అప్ అయిపోయింది. రెడ్ సీ వైపు ఇటు 2. సద్దాం హుస్సేన్ కూడా సేమ్ డైలాగ్ కొట్టాడు, ఎవడన్నా అక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్తే నేను కొట్టేస్తాను అని చెప్పేసి. అప్పుడు యుఎస్ నేవీ టేక్ ఓవర్ చేసుకున్నారు. కానీ అప్పుడు వాళ్ళకి ఎవరో చెప్పారంటే చట్టం ఉంది ఇట్లా, దట్ వీ కెన్ ఎస్కాట్ ఓన్లీ యుఎస్ షిప్స్. వీళ్ళేం చెప్పారంటే కువైత్ షిప్స్ దగ్గర మీరు అన్నీ మీ ఫ్లాగ్ దించుకోండి, మా ఫ్లాగ్ ఎక్కించండి. అండ్ దెన్ దట్స్ హౌ దే టుక్ ఇట్. ఇవాళ పొద్దున కూడా మన ఇండియన్ నేవీ షిప్స్ గల్ఫ్ ఒమాన్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. 3 షిప్లు ఉన్నాయి మనది, 3 డెస్ట్రాయర్స్. మన షిప్పులు బయటికి రాగానే కాండ్లా పోర్టో లేకుంటే గుజరాత్లోని దాహోడ్ ఎక్కడైనా అక్కడ తీసుకెళ్తున్నారు, వీళ్ళు ఎస్కాట్ చేస్తున్నారు. సో ప్రతి నేవీ వాళ్ళ పని చూసుకుంటున్నారు. బట్ మనం స్ట్రైట్ ఆఫ్ హోర్మూస్ ఎంటర్ చేయలేం. హోర్మూస్ బయట వెయిట్ చేస్తున్నాం. మన స్కూల్లో చూస్తున్నాం పిల్లల కోసం పేరెంట్స్ వెయిట్ చేస్తారని చూడండి, అట్లనే వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో అని చెప్పేసి అట్లనే వెయిట్ చేస్తున్నారు. బయటికి రాగానే తీసుకెళ్ళిపోతున్నారు, తీసుకెళ్ళి అక్కడ దాకా తీసుకెళ్ళి ఇడ్చేస్తున్నారు. ఇది చాలా రోజులు నడిపించలేము ఇట్లా. ద షిప్స్ హ్యావ్ టు గో ఆన్ దర్ ఓన్. కానీ ఈ పరిస్థితుల్లో ఇరాన్ ఇప్పుడు ఏమంటున్నారు, మీరు మా షిప్స్ మీద దాడి చేశారు, మీరు మా నేవీని ధ్వంసం చేశారు, మేము మీ షిప్స్ని ఇడవం. ఓకే, దీనికి 2-3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి మైన్స్ అన్నారు, మీకు గుర్తుంటుంది. వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఇరాన్ దగ్గర World War II మైన్స్ ఉన్నాయి. మీకు చూసుంటారు, సినిమాలు చూసుంటారు, ఒక రౌండ్గా ఉంటుంది, దాని కొన్ని కోన్స్ లాగా ఉంటుంది పైన. ఇట్స్ ఇంపాక్ట్ మైన్స్. దాన్ని ఏదైనా వచ్చి కొడితే అది బ్లాస్ట్ అవుతుంది, కానీ డ్యామేజ్ ఎక్కువ ఉండదు. కానీ డ్యామేజ్ ఉంటుంది డ్యామేజ్ ఉంది, కానీ షిప్ సింక్ అయితే కాదు, మునిగిపోదు. రెండవది, వీళ్ళ దగ్గర స్పీడ్ బోట్స్ ఉన్నాయి, చిన్న చిన్న స్పీడ్ బోట్స్. మన హుస్సేన్ సాగర్ లేక్లో చూస్తాం చూడండి, ఒక యమహా మోటార్ పెట్టి ఫాస్ట్గా నడిపించుకొని తీసుకెళ్తాం. దాంట్లో 2 కూర్చుంటారు, ఒకడు వెనక ఆర్పీజీ పెట్టుకుంటాడు, ప్రొపల్ గ్రైనేడ్, రాకెట్ ప్రొపల్ గ్రైనేడ్. షిప్ దగ్గర వెళ్ళి కొడతారు, ఇట్ విల్ గో డైరెక్ట్లీ అండ్ హిట్ ద షిప్ ఎట్ ద బేస్ అన్నమాట. రెండవది, వీళ్ళ దగ్గర జెట్ స్కీస్ ఉంది, మన గోవాకి వెళ్తే కనిపిస్తుంది జెట్ స్కీస్. ఇదే జెట్ స్కీస్లో ముందున్నోడు నడిపిస్తున్నాడు, వెనుకనోడు ఆర్పీజీ పట్టుకు వాళ్ళ కోస్ట్ నుంచి షిప్ దాకా విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 5 minutes రీచ్ అయిపోతారు. డ్యామేజ్ జరుగుతుంది అంటే షిప్ ఇట్లా మూవ్ అవుతుంది మెల్లగా, వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చి కొడతారు దాన్ని. ఈవెన్ కోస్ట్ నుంచి కొడితే, ఇరానియన్ కోస్ట్ నుంచి కొడితే 1.5 minutesలో వాళ్ళ మిసైల్ అక్కడ వెళ్ళి కొడుతుంది దాన్ని. దీనికి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం, ఇప్పుడు అక్కడ చాలా పెద్ద హీట్ వేవ్ నడుస్తుంది. హ్యూమిడిటీలో 8 నుంచి 20 మీటర్ల దాకా ఒక హేజ్ లాగా ఉంటుంది, మీకేం కనిపించదు. ఈవెన్ పైనుంచి షిప్ పైనుంచి చూస్తే మీకు ఒక వైట్ కవర్ లాగా ఉంటుంది. మనం ఎయిర్క్రాఫ్ట్లో పోతున్నప్పుడు పక్కన క్లౌడ్ ఎట్లా ఉంటుంది అట్లాంటి కవర్ ఉంటుంది. ఈ బోట్లో ఏం చేస్తారంటే దాని కింద నుంచి వస్తారు, వచ్చి కొడతారు. సో క్యాప్టెన్ కూడా కనిపించదు ఏమొస్తుంది అనేది. రాడార్లో కూడా కన్ఫ్యూజ్ సిగ్నల్స్ ఉంటుంది. ఇది అడ్వాంటేజ్ ఇరాన్కి. దానికోసం భయపడుతున్నారు వీళ్ళందరూ. వాళ్ళకి తెలుసు ప్రాక్టికల్. ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మన దమ్ముంటే షిప్ ఓనర్స్ మీరు తీసుకెళ్ళండి అని చెప్పి. ఎవరు దమ్ము? ఆయన ఉంటే ఆయన చూపించాలి కదా ముందు. వాళ్ళ నేవల్ షిప్స్ రానియండి, అప్పుడు వాళ్ళు చూపిస్తారు ఇరాన్ ఏం చేస్తారనేది. మీరు షిప్ క్యాప్టెన్స్ని ఛాలెంజ్ చేస్తున్నారు, వాళ్ళకు వాళ్ళ జీవితం చూసుకోవాలి. నేను ఇవాళే చదివాను, మన దగ్గర నుంచి ఒక చీఫ్ ఇంజనీర్ చనిపోయారు ఇవాళ అక్కడ నిన్నట్టు ఒక అటాక్లో. షిప్ క్యాప్టెన్, షిప్లో ఉన్న ఒక చీఫ్ ఇంజనీర్.
ఇట్లాంటి చాలామంది చనిపోతారు. వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్ వాళ్ళకి. మీరు కార్గో గురించి మాట్లాడుతున్నారు, మీరు ఆయిల్ గురించి మాట్లాడుతున్నారు, ఫర్టిలైజర్ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న జీవితాలు కూడా ఉన్నాయి కదా. ప్రతి షిప్లో 200-300 మంది సీఫేరర్స్ ఉంటారు. ఇండియన్ గవర్నమెంట్ అయితే సీఫేరర్స్ దగ్గర చాలా క్లియర్గా చెప్పారు, మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి, రిస్క్ తీసుకోకండి. వీ విల్ నాట్ ఆస్క్ యూ టు కమ్ బ్యాక్. మీ ఉద్యోగం పక్కన పడేసి మీరు రా అని చెప్పట్లేదు, మీరు ఉండండి, బట్ బీ వెరీ కేర్ఫుల్. ఎన్ని రోజులు ఇట్లా చేస్తామో అర్థం కావట్లేదు. ఎందుకంటే గల్ఫ్ మొత్తం స్టెబిలైజ్ కావాలంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ చేయాల్సిందే. అటువైపు రెడ్ సీ కూడా ఉంది, అక్కడ హూతీలు ఉన్నారు ఇంకా. కానీ హూతీల దగ్గర ప్రాబ్లం ఎక్కువ లేదు, ఇప్పుడు వాళ్ళు క్వైట్గా ఉన్నారు. కానీ ఎన్ని రోజులు క్వైట్గా ఉంటారో తెలియదు కవిత గారు. ఏదో ఒక రోజు వాళ్ళు కూడా దీని నుంచి బయటకు వచ్చి వాళ్ళు కూడా అటాక్ చేస్తారు. అది ఇప్పుడు కాదు, కొన్ని రోజుల తర్వాత చేస్తారు వాళ్ళు. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మీద ఉంది. ఇరానియన్ రెజీమ్ ఉందో లేదో అని దిస్ డౌట్ ఉంది ఇప్పుడు కూడా. కానీ వాళ్ళ వర్క్ ఆగట్లేదు, వాళ్ళ వైపు నుంచి చేయాల్సిన అటాక్ అంతా వాళ్ళు చేస్తున్నారు. యా, ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఏమవుతుంది అండ్ ఫైనల్ కంక్లూడింగ్ ఏ టార్గెట్తో వీళ్ళు వచ్చారు అనేది దట్ టేక్స్ టైం. అమెరికా కూడా ఇప్పుడు అర్థం కావట్లేదు. ఫస్ట్ యురేనియం వైపు వచ్చారు, యురేనియం. సెకండ్ రెజీమ్ చేంజ్ అన్నారు. థర్డ్ వాళ్ళ మిసైల్ కేపబిలిటీ, డ్రోన్ కేపబిలిటీ కొట్టేయాలన్నారు. ఓకే, టు లార్జ్ ఎక్స్టెంట్ థర్డ్ పాయింట్ అచీవ్ చేశారు. నాలుగోది వాళ్ళ నేవీ, ఎయిర్ ఫోర్స్. అసలు నేవీ లేకుండే ఎయిర్ ఫోర్స్ లేకుండే వాళ్ళకి, ఎయిర్ ఫోర్స్ అస్సలు లేదు, వాళ్ళని ధ్వంసం చేశారన్నారు. ఐదోది ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్, వాళ్ళని డిస్మాంటిల్ చేస్తా అన్నారు. ప్రజలు రోడ్డు మీద వస్తారన్నారు. ఏది జరగట్లేదు. ఈ ఒక్కటే మిసైల్ కంట్రోల్ అండ్ నేవీ మీద ధ్వంసం చేసిన ఒక్కటే అమెరికా సక్సీడ్ అయ్యారు. మిగతా ఏం జరగట్లేదు. ప్రజలు రోడ్డు మీదకి రావట్లేదు, ప్రజలు భయపడుతున్నారు. అక్కడ బసీజ్ లాంటి మిలీషియా ఉన్నారు, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారు. వీళ్ళు రోడ్డు మీద దిగితే వీళ్ళని చంపేస్తారు. భయం ఉంది అక్కడ ఉన్న ప్రజలకి. ఈ మార్పు రావాలంటే అమెరికా హ్యాస్ టు పుట్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్. అదే అమెరికా పెట్టడానికి రెడీగా లేరు. ఏ రోజు అమెరికా దాన్ని చేయరో అప్పుడు దాకా ఈ సిచ్యువేషన్ ఇట్లానే ఉంటుంది. సిచ్యువేషన్ బికమ్ ఈవెన్ వర్స్. దీనికన్నా చాలా దారుణం అయిపోతుంది పరిస్థితి. చూద్దాం, ఇంకా 2 రోజులు వెయిట్ చేస్తే కూడా మనకి లేటెస్ట్ మూవ్స్ అర్థమైపోతుంది. నేను చెప్పినట్టు ఇవాళ రికార్డ్ చేస్తున్న టైంకి మనం నెక్స్ట్ కలిసే టైం లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. బోల్డ్ అన్ని చేంజెస్ డెఫినెట్గా ఉంటుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి ఇప్పుడు మూవ్ అవుతున్న షిప్లు చాలా తక్కువ. రోజుకి 50-75 షిప్లు మూవ్ అవుతాయి అప్ అండ్ డౌన్. ఇప్పుడు 5-6 మూవ్ అవుతున్నాయి అంతే. దాంట్లో 3 షిప్స్ యూజువలీ చైనాది ఉంటుంది, 1-2 ఇండియాది ఉంటుంది, ఇంకేదో 2 దేశాలు ఉంటుంది. మిగతా ఏ షిప్లు మూవ్ కావట్లేదు. సో ప్రెసిడెంట్ ట్రంప్ లాజిక్ ఏంటంటే ఎవరెవరు ఆయిల్ తీసుకెళ్తున్నారో స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ నుంచి, ఎవరి మీద ఇంపాక్ట్ అయిందో వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ నేవల్ షిప్స్ని పెట్టాలి. మేమెందుకు పెట్టాలి? మేమైతే ఆయిల్ తీసుకుంటలేము అక్కడి నుంచి. కానీ మీరు ఆయిల్ తీసుకుంటలేరు, కానీ మీ మూతని అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ మూతపడంతో ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి. ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ ఏమంటున్నారంటే మేమేం చేయాలి, మేము మా నేవల్ షిప్ని పెడతాం, కానీ మీరు కూడా పెట్టాలి కదా, మీకే కదా ఆయిల్ తీసుకెళ్తున్నారు, మీరే తీసుకెళ్తున్నారు ఆయిల్. అప్పుడు ఇండియాని కానీ చైనాని కానీ చెప్తున్నారు. చైనా చాలా స్ట్రాటజికల్ తీసుకొచ్చారు, ఎందుకంటే చైనా దీంట్లో ఎప్పుడు ఇంటర్ఫియర్ కారు. ఆల్రెడీ చైనా చెప్పేశారు. ఇప్పుడు ఐఎమ్ జస్ట్ రీడింగ్ ద స్టేట్మెంట్, ఒఫీషియల్ స్టేట్మెంట్. వాళ్ళు అంటున్నారు వీ విల్ నాట్ పార్టిసిపేట్. సౌత్ కొరియా అంటారు వీ విల్ లుక్ ఇన్ టు ఇట్. యూకే అంటారు నో ప్లాన్స్ యాజ్ ఆఫ్ నౌ. జపాన్ అంటున్నారు మేము ఆలోచిస్తాం. ఆస్ట్రేలియా స్టేట్ అవే నో అని చెప్పేశారు. సో ఎవరు వెళ్ళట్లేదు. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కవిత గారు, ఈ కర్గ్ ఐలాండ్ క్యాప్చర్ చేయడానికి ఒక ప్లాన్ వేసినప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇప్పుడైతే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ ఉంది. ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు నిన్న, దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఎవరు మూతపడు, ఇట్ ఇస్ స్టిల్ వర్కింగ్. కానీ వీ విల్ టార్గెట్ షిప్స్, అమెరికన్ షిప్స్ కానీ ఇజ్రాయలీ షిప్స్ కానీ వాళ్ళ అలైజ్ ఎవరైనా ఉంటే వాళ్ళ షిప్ మీద కూడా టార్గెట్ చేస్తాం. అంటే యూకే ఉండొచ్చు, టర్కీ ఉండొచ్చు, సౌదీ అరేబియా ఉండొచ్చు, ఎవరైనా గల్ఫ్ స్టేట్స్ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ షిప్ అక్కడి నుంచి వెళ్ళకూడదు. చైనా కానీ ఇండియా కానీ ఇట్లాంటి దేశాలు వాళ్ళ షిప్స్ తీసుకెళ్ళి మాకు ప్రాబ్లం లేదు. ఈ పరిస్థితుల్లో ట్రంప్కి ఇప్పుడు ఉన్న చాయిస్ చాలా తగ్గిపోయింది. ఒకటి మెయిన్ తెహరాన్ మీద కొట్టడమో లేకుంటే ఇస్ఫహాన్ మీద కొట్టడం అంతా అయిపోయింది మొత్తం. అక్కడ ఎక్కువ చేయడానికి ఇంకేం లేవు. అక్కడ మ్యాక్సిమం ఉన్నది ఏంటంటే యురేనియం ఉంది. అది ఎట్లా తీసుకెళ్తారో ఎవరికి తెలియదు. రష్యా ఆఫర్ చేశారు, కానీ ఈయనైతే నో చెప్పారంట. రష్యాకి చెప్పేస్తే అయిపోతుండే పని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడి నుంచి ఆయిల్ తీసుకెళ్లాలంటే ప్రతిరోజు ఆల్మోస్ట్ 20% లోకం కావాల్సిన ఆయిల్ ఆ రూట్ నుంచి వెళ్తుంది.
దానికైనా పెద్ద ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఫర్టిలైజర్. యూఎస్లో కూడా ఫర్టిలైజర్ చాలా మటుకు ఇదే రూట్ నుంచి తీసుకెళ్తారు. మన వైపు కూడా ఫర్టిలైజర్ ఇదే రూట్ నుంచి వస్తుంది. చైనా వైపు కూడా ఇదే రూట్ నుంచి వెళ్తుంది. అక్కడ ఆగిపోయింది. ఏం చేస్తారు? సోయింగ్ సీజన్ పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది యూఎస్లో. మన దగ్గర చేయలేం కదా, ఖరీఫ్ కానీ రబీ కానీ ఒక ప్రాసెస్గా నడుస్తూనే ఉంటుంది మాన్సూన్ మీద. ఆపలేం మనం. ఫర్టిలైజర్ క్రైసిస్ రాబోతుంది. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఇవాళ నిన్న చూసిన స్టేట్మెంట్, 2 రోజులు స్టేట్మెంట్ ఇష్యూ చేస్తున్నారు. మేము మిగతా సోర్సెస్ నుంచి తెప్పించుకుంటున్నాం, ఎరువులు కావాల్సిన మనకు అక్కడ నుంచి తెప్పించుకుంటున్నాం. దట్స్ అ గుడ్ మూవ్. కానీ యూఎస్ లాంటి చాలా పెద్ద ఒక కంట్రీకి చాలా కావాల్సి వస్తుంది. ఏం చేస్తారు? ఇదొక పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మీరు ప్రతి అమెరికన్ ఛానల్ ఓపెన్ చేస్తే, CNN కానీ, MS Now కానీ, ABC ఏదైనా ఓపెన్ చేస్తే అందరు డిబేట్ చేస్తున్న ఇది ఒక్కటే పాయింట్. ట్రంప్ ప్లాన్ లేకుండా యుద్ధాలు దిగారా? ఆయనకు చాలా క్లియర్ తెలుసు, యుద్ధం మొదలైనప్పుడు ఫస్ట్ డే వీళ్ళ లీడర్షిప్ని కొట్టినప్పుడే వీళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ బంద్ చేస్తారు. అప్పుడు మీ ప్లాన్ ఏంటి? నో ప్లాన్. ఇప్పుడు ఆయన లేచి కూర్చొని మేము ఆల్రెడీ గెలిచేసాం అయిపోయిందని చెప్పిన మనిషి ఇప్పుడు అంటున్నారు మీరు షిప్స్ని పంపించండి అంటున్నారు. అది మీరు గెలిచేశారు కదా. యూకే నవ్వుతున్నారు. యాక్చువల్లీ యూకే గవర్నమెంట్ ఇస్ లాఫింగ్. ఎందుకంటే దీనికన్నా ముందు స్టామర్ ఆఫర్ చేశారు, మేము మా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పంపిస్తాం, అది ఎక్కడో రిపేర్లో పడి ఉంది, దాని బగర్ ఒక డెస్ట్రాయర్ని పంపిస్తాం మేమని చెప్పి. ఎందుకు? మాకు అక్కర్లేదు, మేము గెలిచేసాం, వార్ ఈజ్ ఓవర్, వీ హ్యావ్ వన్ ఇట్. మాతోని అప్పుడు హెల్ప్ చేయని ఫ్రెండ్స్ మాకు ఇప్పుడు అక్కర్లేదు అన్నాను. ఇప్పుడు మళ్ళీ దిగొచ్చి స్టామర్ దగ్గర అంటున్నాం మీ షిప్పులు పంపించండి అని. సో ట్రంప్కి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కువైపోయింది. లాస్ ఆఫ్ ఫేస్ అంటాం మన ఇంగ్లీష్లో. ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఏం చేసినా కానీ అది యుఎస్ గవర్నమెంట్ దిగొచ్చినట్లు ఉంటుంది. యుద్ధం ఆపడానికి ట్రంప్ అన్నారు అయిపోయింది గెలిచేసామంటారు. కానీ ఇరాన్ అంటున్నారు కాదు, వీ విల్ డిసైడ్ ఏం చేస్తామని. ఇప్పుడు లేటెస్ట్ స్ట్రాటజీ ఏం చేస్తున్నారంటే నేటోని కూడా తిడుతున్నారు. నేటోని అంటున్నారు మీరు షిప్స్ ప్రొవైడ్ చేయకపోతే మళ్ళీ మీరు యాజ్ అ ఫ్యూచర్ చాలా దారుణం అయిపోతుంది నేటో ఫ్యూచర్ అంటే హీస్ ఈవెన్ వాళ్ళ సొంతమైన అలైస్ని కూడా పక్కన పెట్టింది. సౌదీ వాళ్ళనంతా పక్కన పెట్టింది. ఈవెన్ దర్ ఓన్ అలైస్, నేటో అలైస్ని కూడా ట్రంప్ థ్రెటన్ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో లేటెస్ట్ మూవ్ ఏంటంటే ఖర్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ చేయడం. ఖర్గ్ ఐలాండ్ అనేది ఒక ఇరాన్ కోస్ట్ లైన్ నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక పెద్ద ఐలాండ్. అది ఆ ఐలాండ్లో ఇరాన్ నుంచి వస్తున్న ఆయిల్ వెల్స్ నుంచి మొత్తం ఆయిల్ పంప్ చేసేది అక్కడికి. పంప్ చేసి పెద్ద పెద్ద స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయి అక్కడ. ఈ స్టోరేజ్ ట్యాంక్స్లో తీసుకొచ్చి ఈ ఆయిల్ అంతా స్టోర్ చేస్తారు. అక్కడి నుంచి షిప్స్కి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒకటే టైంలో 6 పెద్ద ట్యాంకర్స్ అక్కడ వచ్చి ఆగొచ్చు, తీసుకెళ్తున్నారు మోస్ట్లీ చైనా వైపు. ఇప్పుడు యుఎస్ ఏం చేశారంటే మొన్న ఒక దాడి చేశారు. దాంట్లో వాళ్ళు దే హిట్ ద మిలిటరీ అవుట్పోస్ట్ ఉంటుంది వీళ్ళకి కాపాడుకోవడానికి, ఏదైనా అటాక్ ఉంటే రేపు దాన్ని డెస్ట్రాయ్ చేశారని. కానీ ఆయిల్ని ముట్టలేదు. ట్రంప్కి చాలా క్లియర్గా తెలుసు, ఆయిల్ని కొట్టామో అంతే సంగతి, దెన్ ఎవ్రీథింగ్ ఇప్పుడున్న $100 120 అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఖర్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ చేయడానికి ఒక పద్ధతి ఉంది, కానీ ఇది ఏంటని క్లియర్ లేదు. అమెరికా వాళ్ళకు పెద్ద షిప్ని పంపిస్తున్నారు మెరైన్స్తోని, ఒక 2500 నుంచి 3000 మంది మెరైన్స్ని పంపిస్తున్నారు. వీరిని బహుశా ఖర్గ్ ఐలాండ్ వైపు తీసుకెళ్తారు. కానీ తీసుకెళ్ళడం అనేది ఏదో మన పెండ్లి భారత్ లాగా తీసుకెళ్ళలేము అది. ఎందుకంటే ఇరానియన్స్ 100% కొడతారు దాన్ని. హౌ విల్ యూ టేక్ దమ్ దెన్? మీరు ఎయిర్ డ్రాప్ చేస్తారా, లేకుంటే మీరు ఏదైనా అండర్ వాటర్ నేవీ సీల్స్ ఆపరేషన్ చేస్తారా? ఏదైనా కానీ లేటెస్ట్ స్ట్రాటజీ ఇరాన్ని మనం ఏం చేయలేము, చేసేది ఒక్కటే ఖర్గ్ ఐలాండ్ క్యాప్చర్ చేయడం. ఇరాన్ రెవెన్యూ 0 అయిపోతుంది. ఇప్పుడు చైనా తీసుకెళ్తున్న ఆయిల్ కూడా ఆగిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? యుఎస్ ఏం మిస్కాల్కులేషన్ చేస్తున్నట్టు కవిత గారు, వీళ్ళు ఆయిల్ తీసుకెళ్ళలేరు ఇరాన్, కరెక్ట్. కానీ మీరు మిగతా ఆయిల్ కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళదు. ఇప్పుడు ఏదో వెళ్తుంది చూడండి, ఇండియా వైపు వెళ్తున్న ఎల్పిజి కానీ క్రూడ్ ఆయిల్ కానీ చైనా వైపు మొత్తం ఆగిపోతుంది కంప్లీట్గా. ఇరాన్ ఏమైపోతుందంటే డెస్పరేట్ సిచ్యువేషన్కి వచ్చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఏమేమి ఆయుధాలను అన్నీ వాడుకుంటారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇవాళ పొద్దున యాజ్ వీ స్పీక్ ఒక పొద్దున 5 గంటల 5:30 దానికన్నా ముందు జరిగింది అనుకోండి, ఇండియన్ టైం 5 o'clock ఉండేది.
నేను చెక్ చేసినప్పుడు నా ఫోన్ ఇమ్మీడియట్గా నాకు కనిపి దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్న పెద్ద ట్యాంకర్స్ని కొట్టారు వీళ్ళు, ఆయిల్ ట్యాంకర్స్. ఎగ్జాక్ట్లీ ఆ రన్వే అంతా కూడా యుద్ధ పరిస్థితుల్లో ఉంది అన్ని అని. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఈవెన్ ఎయిర్ ఇండియాస్ క్యాన్సిల్ ద లేటెస్ట్ ఫ్లైట్ టు దుబాయ్. ఆలోచించండి, ఇంత పాపులర్గా ఉన్న ప్లేస్ దుబాయ్ లాంటి ప్లేస్, ఎక్స్పాట్రియేట్స్ లోకంలో ప్రతి దేశం నుంచి అక్కడ వచ్చి ఉంటారు. 2-3 అట్రాక్షన్స్ ఉన్నాయి. ఒకటి, కంపెనీకి కార్పొరేట్ ట్యాక్స్ లేదు, ఇండివిజువల్స్కి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. సో చాలామంది వచ్చి అక్కడ ఉంటారు. లైఫ్ స్టైల్ చాలా మటుకు ఒక యూరోపియన్ సిటీ లాగా ఉంటుంది, యూరోపియన్ కంట్రీ లాగా ఉంటుంది. ఆ పరిస్థితి నుంచి నిన్న కూడా నేను మాట్లాడుతూ, కొంతమంది మా తెలిసిన ఫ్రెండ్స్ లండన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు కూడా ఇదే అన్నారు, మా కంపెనీ నుంచి అక్కడ వెళ్ళిన వారు అంతా తిరిగి వస్తున్నారు, లేకుంటే పక్కన ఉన్న ఈజిప్ట్ కానీ జార్డన్కి రీలొకేట్ చేస్తున్నారు. ఈ పరిస్థితికి వచ్చేసారు. ఎందుకంటే అదొక కమర్షియల్ క్యాపిటల్గా ఉండే దుబాయ్ని, దాన్ని మొత్తం ధ్వంసం చేస్తారు. ఇప్పుడు ఈ ఇరానియన్ మిస్అడ్వెంచర్తో ట్రంప్కి ఇరాన్ అయితే ధ్వంసం అయింది అనుకోండి, దే ఆర్ రెడీ టు ఫైట్. వాళ్ళకు ఒక ఎక్సిస్టెన్షియల్ క్రైసిస్ ఒకటి ఉంది. బహుశా దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడుతాం చెప్పాను, ఇది ఒక హిస్టరీ ఉంది దీనంట, ఒక పెద్ద హిస్టరీ ఉంది ఇరాన్ది. ఇరాన్ ఎప్పుడు ఎవరు నో ఏం చెప్తారు, మన దగ్గర ఉన్న యూకే కానీ, ఫ్రాన్స్ కానీ, డచ్ కానీ, పోర్చుగీస్ కానీ, వీళ్ళు ఎవరు రూల్ చేయలేదు. ఇప్పుడు ఎవరైతే మన భారతదేశాన్ని, అదర్ కంట్రీస్ని రూల్ చేసినటువంటి కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు ఎవరు దాన్ని ఇరాన్ని టేక్ ఓవర్ చేసుకోలేదు ఇప్పటిదాకా. కరెక్ట్. మనం చెప్పాలంటే మన దగ్గర సిలోన్, బర్మా, ఇండియా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, అన్ని రాజ్యాలు అప్ టు కంబోడియా దాకా కంప్లీట్లీ అండర్ బ్రిటిష్ రూల్, పోర్చుగీస్ ఆర్ డచ్. మీరు ఇటువైపు వస్తే మిడిల్ ఈస్ట్లో కూడా అంతే. కానీ ఒక్క దేశం మాత్రం ఎవరు ఇవాళ దాకా అక్కడ వచ్చి కాన్కర్ చేసి వాళ్ళ మీద రాజ్యం చేయలేకపోయారు, దట్ ఈస్ ఇరాన్. సో అట్లాంటి వాళ్ళని మీరు అండర్ ఎస్టిమేట్ చేశారు. దే ఆర్ ఫైటింగ్ ఫర్ దర్ రిలీజియన్. చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది దీంట్లో. ఇప్పుడు మనం అనుకుంటే అది ఇరాన్లో ఒక్కటే ఆగిపోతుంది అని. ఇప్పుడు చూడండి, నిన్నటి నుంచి అది ఇరాక్కి మూవ్ అయింది. అది ఇరాక్లో పాపులేషన్, షియా పాపులేషన్ ఎక్కువ, షియా సున్నీస్ కన్నా. బట్ సద్దాం హుస్సేన్ మైనారిటీ కమ్యూనిటీ నుంచి వచ్చి కూడా ఆయన ఆ దేశం పరిపాలించారు చాలా సంవత్సరాలు. ఇన్ఫ్యాక్ట్ సద్దాం హుస్సేన్ని కిందకి దింపడానికి షియాల్ని వాడుకున్నారు ముందు యుఎస్ గవర్నమెంట్. ఈవెన్ ఇరాన్ మీద దాడి చేసినప్పుడు సద్దాం హుస్సేన్ సపోర్ట్ చేసినారు గల్ఫ్ నేషన్స్. ఆలోచించు, ఫస్ట్ టైం కాదు ఇదంతా జరిగేది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దీనికన్నా ముందు కూడా మూతపడ్డది. అప్పుడు గల్ఫ్ నేషన్స్ అందరూ సద్దాం హుస్సేన్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. షూస్ ఆన్ ద అదర్ ఫుట్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు ఇరాన్ వ్యతిరేకంగా వీళ్ళందరూ పనిచేస్తున్నారు. సో దానికోసం వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఈవెన్ ఎస్టర్డే జెలెన్స్కీ ఒక స్టేట్మెంట్ చేశాడు. ఈ టిపికల్ పిచ్చోడు ఆయన. ఏంటంటే, మమ్మల్ని వీళ్ళందరూ అడిగారు డ్రోన్లు ఎట్లా ఆపాలని చెప్పి, మా దగ్గర చాలా పెద్ద టెక్నాలజీ ఉంది, మేము అందరిని పంపిస్తాం అక్కడ అనగానే ఇమ్మీడియట్లీ ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ అన్నారు, యు ఆర్ నెక్స్ట్ టార్గెట్. మీరు కూడా దిగారు, మిమ్మల్ని కూడా కొడతాం, యుక్రెయిన్ కూడా మేము కొడతాం. పుటిన్ చాలా హ్యాపీగా ఉంటారు ఇప్పుడు. అవును, ఎందుకంటే నేను ఆఫీస్కి వచ్చి వీళ్ళు కొట్టేసుకుంటారని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ, మాకు కావాల్సిన డబ్బు కనుక మీరు సహాయం చేసినట్టయితే వీఆర్ రెడీ టు సర్వ్ యూ. సో కర్గ్ ఐలాండ్ ఈజ్ గోయింగ్ టు బి ద క్రూషియల్ థింగ్ నెక్స్ట్ 2 days. ఈ యుఎస్ షిప్ ఎక్కడో శ్రీలంక దగ్గర ఉంది ఇప్పుడు. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దాట్ పార్ట్. అది ఏ రోజు చేరుకుంటుందో అక్కడి నుంచి నెక్స్ట్ కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు పోస్ట్పోన్ చేయలేము. ఏది మన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. వీళ్ళ దగ్గర నుంచి పైప్ లైన్స్తో సహా వీళ్ళు మిగతా పంపిస్తున్నారు, కానీ అది అంత వర్కౌట్ కావట్లేదు. దే హ్యావ్ టు ఓపెన్ ఇట్. మీరు చూడండి, భారతదేశానికి కావాల్సిన ఆల్మోస్ట్ మనకు కావాల్సిన 60-70% మన ఎల్పిజి అక్కడి నుంచి వస్తుంది, సిఎన్జి అక్కడి నుంచి వస్తుంది, క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచి వస్తుంది. సో మనకి డిస్టెన్స్ వైజ్ చాలా తక్కువ. 3-4 రోజుల్లో వీ విల్ రీచ్ కాండ్లా, ముంబై, మ్యాంగ్లూర్ ఇంకొక ఎక్స్ట్రా డే పెట్టుకోండి. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. సో వీ హ్యావ్ టు. ఇప్పుడు నిన్న ఇంటర్నేషనల్ వీళ్ళు ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళ దగ్గరున్న స్టాక్ పైల్స్, అంటే వాళ్ళ దగ్గరున్న అండర్ గ్రౌండ్ షెల్టర్స్ నుంచి మొత్తం ఆల్మోస్ట్ 300 మిలియన్ బ్యారెల్స్ బయటికి తీస్తున్నారు. కానీ అప్పుడు కూడా ఆయిల్ కిందికి రావట్లేదు. ఆయిల్ ఈజ్ నాట్ రెడ్యూసింగ్. దానికి కారణాలు ఉన్నాయి చాలా మటుకు. బికాజ్ ఆయిల్ ఈజ్ నాట్ జస్ట్ డిపెండెంట్ ఆన్ ఇరాన్ వార్. ఇప్పుడు మనం అనుకుంటాం, నిన్న రాత్రి నుంచి అమెరికన్ ఛానల్స్లో ఏం చెప్తున్నారంటే, అమెరికన్ సిటిజన్స్ అడుగుతున్నారు, ట్రంప్ ఏమంటున్నారు, మనం వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ అంటున్నారు యుఎస్, విచ్ ఇస్ కరెక్ట్, టెక్నికలీ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇరాన్ ప్రొడ్యూస్ చేయట్లేదు, వెనిజువేలా ప్రొడ్యూస్ చేయట్లేదు. వెనిజువేలా ఇరాన్ ప్రొడ్యూస్ చేస్తే అమెరికా పక్కన కూడా రారు.
కానీ అమెరికా డిగ్ చేస్తుంది షేల్ ఆయిల్ అంటారు, స్పెషల్ టైప్ ఆఫ్ ఆయిల్ అది. అది ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ చాలా క్రియేట్ చేస్తుంది. ట్రంప్కి ఎన్వైరన్మెంట్తో సంబంధమే లేదు. ఆయన రిన్యూవబుల్ ఎనర్జీ వద్దంటున్నారు, సోలార్ వద్దంటున్నారు. ఆయనకు ఒక్కటే ఏంటంటే ఆయిల్ ఆయిల్ ఆయిల్. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే వీఆర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ ఆయిల్ కంట్రీ. కరెక్ట్. ఇప్పుడు అంటే అమెరికన్ పంప్స్లో ఇవాళ $4 చేరుకుంది పర్ గ్యాలన్. వై? అందరు అదే అడుగుతున్నారు అమెరికన్ ప్రజలు. మన ఆయిల్ మనం తవ్వి తీసుకుంటున్నాం, అక్కడెక్కడో వాళ్ళు కొట్టుకుంటున్నారు. వై ఈజ్ అవర్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజింగ్ వెన్ ఇట్ ఇస్ 100% అమెరికన్ ఆయిల్? ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో డిసైడ్ అవుతుంది. మీరు యూఎస్లో కూర్చొని మా ఆయిల్ $60 ఉంటుందని చెప్పి దుబాయ్ క్రూడ్ ఏమో 80 నడుస్తుంది, బ్రిటిష్ క్రూడ్ ఏమో 90 నడుస్తుంటే మేము 60కి అమ్ముకుంటాం చెప్పలేము. ఇట్ విల్ బి అ స్టాండర్డ్ రేట్ అక్రాస్. అక్కడిక్కడ $2-3 డిఫరెన్స్ ఉండొచ్చు, ఎందుకంటే ఆయిల్ యూకే ఆయిల్ని బ్రెంట్ క్రూడ్ అంటారు. ఓకే, రష్యన్ క్రూడ్ సపరేట్ ఉంటుంది, వెనిజువేలన్ క్రూడ్ సపరేట్ ఉంటుంది, మన సౌదీ వైపు నుంచి వచ్చే క్రూడ్ సపరేట్. సో అన్నిటికీ ఒక డిఫరెంట్ విస్కాసిటీ ఉంటుంది, దాన్ని బట్టి రేట్ ఉంటుంది అనమాట. కానీ అక్కడ ఎంతో డిఫరెన్స్ ఉండదు, ఎక్కువ $2-3 అక్కడెక్కడ ఉంటుంది. ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు ఈ డాలర్ ప్రైసింగ్తోనే అమెరికాలో ఉన్న కన్జ్యూమర్స్ కూడా ఇప్పుడు పే చేస్తున్నారు. సో ట్రంప్ మనకు స్టేట్మెంట్ ఇచ్చారు అండ్ దట్ హస్ బికమ్ వెరీ కాంట్రవర్షియల్. ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఏమవుతుంది? మంచిదే కదా, మనకి డబ్బులు వస్తాయి. మనకి డబ్బులు వస్తాయి. మనకి ఎవరు? ఆయిల్ కంపెనీస్. ఈ సెట్ అది మేడ్ అ బ్లండర్ యాక్చువల్లీ. మనకి డబ్బులు వచ్చాయని ఆయిల్ కంపెనీ స్టేట్మెంట్ అది, అండ్ ట్రంప్ చెప్పారు ఆ స్టేట్మెంట్. కానీ మీ ప్రజలు ఎక్కువ డబ్బులు కడుతున్నారు కదా, అది మీరు ఆలోచించట్లేదు. అనదర్ థింగ్ కవిత గారు, చాలా ఇంట్రెస్టింగ్ జియో పాలిటిక్స్లో ఇస్ ఆయిల్ ప్రైస్ పేమెంట్స్ అంతా డాలర్లో చేస్తారు ఎక్సెప్ట్ ఫర్ ఇరాన్ అండ్ రష్యా. ఇప్పుడు అమెరికా ఈ డాలర్ మీదే బతుకుతారు. పర్ డే ఆలోచించండి, 5 మిలియన్ బ్యారెల్స్ తీసుకెళ్తారు, మల్టిప్లైడ్ బై ద నెంబర్ ఆఫ్ డాలర్స్ ఎంత అవుతుంది, అట్లానే 70 షిప్పులు పోతుంది, సిఎన్జి తీసుకెళ్తారు, ఎల్పిజి, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డాలర్ ట్రాన్సాక్షన్స్. డాలర్ దాని మీద బతుకుతున్నారు. సడన్గా లాస్ట్ 2 వారాల నుంచి డాలర్ ట్రేడ్స్ లేవు, డాలర్ ట్రేడ్స్ ఆగిపోయినాయి మొత్తం. ఆయిల్ మూవ్ కావట్లేదు. సో వై షుడ్ ఎనీబడి పే? మనం ఎందుకు పే చేస్తాం? మనం కొన్ని తీసుకెళ్తున్నాం, పే చేస్తాం. చైనా తీసుకెళ్తున్నాం, వాళ్ళు పే చేస్తారు, కానీ వాళ్ళు ఇరాన్కి డాలర్లో పే చేయలేరు. సో దే ఆర్ పేయింగ్ బై సమ్ అదర్ మెథడ్. మనకు తెలియదు ఏం మెథడ్, ఆయుధాలు ఇస్తున్నారో లేకుంటే ఏదైనా ఇస్తున్నారో తెలియదు మనకి. గ్రెయిన్స్ ఆగిపోయినాయి. ఇప్పుడు ఇన్వర్డ్ షిప్పింగ్ కూడా ఆగిపోయింది చాలా మటుకు. ఆయిల్ ఒకటే కాదు బయటకు వెళ్ళేది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వీళ్ళకి కావాల్సిన ధాన్యాలు, వీళ్ళకి కావాల్సిన వెజిటబుల్స్, వీళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ చాలా మటుకు వీళ్ళకి కావాల్సి ఉంటుంది. వీట్ ఉంటుంది, రైస్ ఉంటుంది, చాలా ఉన్నాయి. అది ఏమి ఇప్పుడు వెళ్ళట్లేదు. సో గల్ఫ్ టెక్నికలీ ఒక ఫుడ్ షార్టేజ్, వాళ్ళు రియలీ చూసిన ఫుడ్ షార్టేజ్ బహుశా ఇంకో 2 వారాలు రావచ్చు అక్కడ. అప్పుడేమవుతుంది? అక్కడున్న ప్రజలు ఏం చేస్తారు? మీరు మ్యాక్సిమం మీరు ఫ్రైట్ కార్గోలో మీరు వెజిటబుల్స్, ఫ్రూట్స్ తెచ్చుకోవచ్చు. మిగతా ఏం చేస్తారు? మీ దగ్గర పాపులేషన్ ఉందిగా, మీ పాపులేషన్ కన్నా ఎక్కువ ఎక్స్పాట్రియేట్ పాపులేషన్. ఇప్పుడు ఇవాళ ఈద్, నెక్స్ట్ వీక్ ఈద్ వచ్చేస్తుంది. ఈ వీక్ వాళ్ళ 1 వీక్ హాలిడే ఉంది అక్కడ, ఆల్మోస్ట్ 4 days అనుకోండి మినిమం. 4 days వాళ్ళలో చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళందరూ అక్కడే ఉండిపోయారు. వాళ్ళకి ఎవరు తిండి పెడతారు? సో ద కింగ్డమ్, ద జీసీసీ వాళ్ళ దగ్గర పెద్ద ఒక క్రైసిస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఒకవైపు ఆయిల్ బయటికి వెళ్ళట్లేదు, వాళ్ళ రెవెన్యూ ఆగిపోయింది. రెండవది వాళ్ళకి ఇన్కమింగ్ కావాల్సిన షిప్లు కూడా రావట్లేదు. ఇప్పుడు సౌదీ అరేబియా చూడండి, యూఏఈ చూడండి, కువైత్, బహ్రెయిన్, ఒమాన్, ఖత్తర్, వీళ్ళందరూ ఖత్తర్ గ్యాస్ మొత్తం ఆగిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ని వాళ్ళు బయటకు తీస్తున్నారు. మన టిపికల్ ఇల్లు ఎట్లా నడిపిస్తాం అట్లనే, ఇన్కమ్ ఆగిపోతే మన దగ్గర ఉన్న సేవింగ్స్ వాడుకుంటాం మనం. ఇప్పుడు అదే చేస్తున్నారు. యూఏఈలో అక్కడి నుంచి ఉన్న ఎక్స్పాట్రియేట్స్ చాలామంది పారిపోయారు. వాళ్ళు హెచ్ఎస్బీసీ లాంటి కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు, ఎందుకంటే అమెరికన్ కంపెనీస్ మీద టార్గెట్ చేస్తున్నారు. చూడండి, ఈ చిన్న ఒక యుద్ధం బేసిక్ ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్లో ఉన్న ప్రజల్ని అక్కడ రోడ్డు మీదకి తీసుకొచ్చి ఒక రెవల్యూషన్, రెజీమ్ చేంజ్ మార్చుతారనుకున్న ట్రంప్ అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది చూడండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హాస్టల్స్ కావచ్చు, కర్రీ పాయింట్స్ కావచ్చు, హోటల్స్, రెస్టారెంట్స్, వీటన్నిటిలో కూడా అన్నీ కట్ డౌన్ చేస్తున్నారు, షార్ట్ చేశారు, మెన్యూ అనేది తగ్గిపోయింది అనుకున్నప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు లంచ్ ప్రొవైడ్ చేసేవి కూడా మేము ప్రొవైడ్ చేయలేము, మీరే ఇళ్లలోంచి తెచ్చుకోండి, బ్రింగ్ యువర్ ఓన్ ఫుడ్. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మన దగ్గర ఒక క్రైసిస్ అనేది ఏర్పడింది. మరి మనం కూడా ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా, మాట్లాడాల్సినటువంటి పరిస్థితులనే వచ్చాయి. ఎవ్వరు వినరు. ఇరాన్ అంటారు మీకు కావాల్సిన ఆయిల్ తీసుకెళ్ళండి,
సౌదీ అరేబియా దగ్గర నుంచో ఖతార్ దగ్గర నుంచో ఎవరి దగ్గర తీసుకెళ్ళండి మీరు ఇక్కడ నిలబడి మా దగ్గర డిబేట్ చేయకండి. ఇది మా గొడవ, మేము కొట్టుకుంటాం. యూ వాంట్ గ్యాస్, యూ వాంట్ ఎల్పిజి, యూ వాంట్ సిఎన్జి, యూ వాంట్ క్రూడ్ ఆయిల్, టేక్ ఇట్ అండ్ గో. మేము మిమ్మల్ని ఫ్రీగా అలౌ చేస్తున్నాం, మీ షిప్స్ని ఆపట్లేదు. కానీ దాని నడిమిట్లో వచ్చి మాకు ఇది చేయండి అది చేయండి. చూడండి, నిన్న సిలిండర్ బుకింగ్ 88 లక్షల నుంచి 71 లక్షలు పడిపోయింది. ఇవాళ 60 లక్షలకు వచ్చేస్తుంది. యావరేజ్ రీఫిల్ ఇన్ డే ఇస్ 60 odd lakhs. అది అచీవ్ అయిపోతుంది. ఇంకొక 2-3 రోజులు ఇంకా ఆ డిమాండ్ కూడా పడిపోతుంది. ఇప్పుడు ఎల్పిజి డీలర్స్ ఏమంటున్నారంటే కొన్ని ఇంట్లోకి వాళ్ళు సిలిండర్ తీసుకెళ్తే వాళ్ళ సిలిండర్ ఖాళీ కాలేదంట, ఇంకా ఫస్ట్ సిలిండర్. చాలా మంది దగ్గర సెకండ్ సిలిండర్ లేవు, భయంతో ముందే అడ్వాన్స్ బుక్ చేసి పెట్టుకున్నారు. చాలా మంది సెకండ్ సిలిండర్ పెట్టుకోలేదు ఇంట్లో. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది సెకండ్ సిలిండర్ కూడా తీసుకో బాగుంటుండే అని. బికాజ్ లీగలీ యూఆర్ అలౌడ్ టు కీప్ సెకండ్ సిలిండర్. ఆ పరిస్థితిలో సెకండ్ సిలిండర్ తీసుకోలేదు. ఇప్పుడు గ్యాస్ తీసుకొచ్చిన ఏమంటారు, అరే వాళ్ళకి ఇంకా ఖాళీ కాదు బాబు 3 రోజుల తర్వాత అంట. వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేసిన మళ్ళీ రీబుక్ చేయాల్సి వస్తుంది. మీరు రీబుక్ చేయలేరు, ఎందుకంటే టెక్నికలీ మళ్ళీ 20 days తర్వాత మీరు చేయొచ్చు, 25 days తర్వాత. అదే క్రైసిస్ క్రియేట్, ఒట్టిగా ఆర్టిఫిషియల్ క్రైసిస్ క్రియేట్ చేశారు. ఎందుకంటే ఒకసారి డొమెస్టిక్ డిమాండ్ తగ్గిపోతే కమర్షియల్ సిలిండర్స్ మొదలు పెట్టవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏమంటున్నారంటే కొత్త రూల్లో మన దగ్గర పైప్డ్ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, పెబుల్ సిటీ లాంటి ప్లేసెస్లో చాలా మటుకు, గచ్చిబౌలి వైపు చాలా మటుకు అపార్ట్మెంట్స్లో, మై హోమ్ భూజ్ అట్లాంటి వాళ్ళందరూ పైప్ గ్యాస్ యూజ్ చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పైప్ గ్యాస్ యూజ్ చేసి కూడా ఇంట్లో సిలిండర్ పెట్టుకుంటారు. అది ఇల్లీగల్. ఇప్పుడు కెరసిన్ తీసుకున్న వాళ్ళకి ఎల్పిజి ఇచ్చినప్పుడు కెరసిన్ బంద్ చేసేసారు, కార్డు నుంచి కొట్టేశారు. అదే ఇక్కడ కూడా చేయాలి. సో మన దేశంలో ఉన్న ఇప్పుడున్న కన్జంప్షన్ ప్రకారం మన దగ్గర టోటల్ నెంబర్ ఆఫ్ కనెక్షన్ 33 కోట్లు. బహుశా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికన్నా ముందు. 33 కోట్ల కనెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి. మన పాపులేషన్ 140 కోట్లు. సో మల్టిప్లైడ్ బై 4 ఇట్ ఈస్ కరెక్ట్. దీంట్లో 10,50,00,000 ఉజ్వల స్కీమ్, ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్. చాలా మటుకు ఉజ్వల స్కీమ్లో ఉన్న వాళ్ళ సిలిండర్స్ కూడా డైవర్షన్కి వెళ్ళిపోతుంది. ఈ 33 కోట్లలో 3 కోట్లు అట్లీస్ట్ 4 కోట్లు సిలిండర్ మిస్యూజ్ చేస్తున్నారు. బ్లేమ్ చేయలేము. మన చిన్న ఒక ఏం చెప్తారు, ఒక మిర్చి బజ్జీ స్టాల్ పెట్టుకున్నారో లేక ఇంకెవరిని ఉంటే వాళ్ళకి కమర్షియల్ సిలిండర్ రేట్కి డొమెస్టిక్ సిలిండర్ రేట్కి ఆల్మోస్ట్ 500-600 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. ఇట్స్ బిగ్ అమౌంట్ ఫర్ దెమ్. పెద్ద హోటల్స్కి ప్రాబ్లం లేదు ఇది, కానీ చిన్న దానికి వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది. సో అక్కడ వీళ్ళు డొమెస్టిక్ వాడుకుంటారు. దానికి మీరు ఒక షార్టేజ్ చూస్తున్నారు. ఇప్పుడు ఆ షార్టేజ్ అయిపోయింది, ఇవాళతో రేపటితో షార్టేజ్ విల్ బి కంప్లీట్. కొత్త ఆర్డర్స్ రావు ఇక. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇదే గ్యాస్ ఇప్పుడు ఆల్రెడీ 2 షిప్స్ వచ్చినాయి నిన్న, 66 million ton. దట్ ఈస్ భారతదేశం కావాల్సిన 2 రోజుల సప్లై ఆ షిప్లో ఉంది. వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు, ఇంకోటి వాళ్ళ పొద్దున చేరుకుంటుంది. సో మనకి ఇప్పటి నుంచి రెగ్యులర్ సప్లైస్ వస్తుంది, కమర్షియల్ ఒక నార్మల్ మోడ్కి వచ్చేస్తుంది. కానీ కవిత గారు, మనం కోవిడ్ తర్వాత కొన్ని లెసన్స్ నేర్చుకున్నాం. ఒకటి, మీరు అన్నిటికీ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్ళక్కర్లేదు, టీచర్లు ఆన్లైన్ పాఠాలు చెప్పచ్చు. డిజిటల్ వచ్చినప్పుడు ఇంకోటి నేర్చుకున్నాం మనం. ఏంటి, మీరు క్యాష్ పర్స్ తీసుకొని తిరగక్కర్లేదు, మీకు ఫోన్ ఉంటే చాలు, మీరు పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఒక మార్పు ఇప్పుడు కూడా వచ్చింది. మొన్నటి నుంచి మీరు చూసుంటారు, యాడ్స్ వస్తున్నాయి చాలా మటుకు న్యూస్ పేపర్స్లో ఇండక్షన్ టాప్స్ గురించి. జెన్జీ చాలా మటుకు వీళ్ళు ఇండక్షనే యూజ్ చేస్తారు. మీరు చూడండి, మీరు ఏమైనా యంగ్స్టర్స్ దగ్గర వెళ్తే వాళ్ళ ఇంట్లో యూజువలీ ఇండక్షన్ కుక్కర్స్ వాడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కుకింగ్ హెవీ ఉండదు ఎక్కువ. ఇద్దరు పని చేస్తుంటారు, పొద్దున కాగానే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు, లంచ్ అక్కడే, బ్రేక్ఫాస్ట్ అక్కడే, రాత్రి డిన్నర్ కూడా చేసి వస్తారు వాళ్ళు కావాలంటే. కుకింగ్ ఇంట్లో చాలా తక్కువ ఉంటుంది, ఉన్నది కూడా పైప్ గ్యాస్ ఉంటుంది వాళ్ళకి. సో మన దగ్గర ఒక కల్చర్ మారబోతుంది ఇప్పటి నుంచి. చూడండి, ఇప్పుడు నిన్న కేరళలో చూశాను ఒక యూనిక్ ఫైర్వుడ్ కిచెన్ స్టార్ట్ చేశారు వాళ్ళు. చాలా సంవత్సరాన్ని నడిపిస్తున్నారంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు స్టీమ్ కుకింగ్ నేర్చుకుంటారు. స్టీమ్ కుకింగ్ పెద్ద పెద్ద కమర్షియల్ అవుట్లెట్స్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో 400, 500, 1000 మంది ఎంప్లాయీస్ ఉన్న దాంట్లో క్యాంటీన్స్లో దే విల్ హ్యావ్ టు యూస్ స్టీమ్ కుకింగ్. మన అక్షయ పాత్రకి వెళ్తే అక్కడ కూడా వాళ్ళు అదే చేస్తారు. సో మనం అది నేర్చుకోవాల్సి వస్తుంది, ఒక మార్పు తీసుకురావాలి. ఎందుకంటే మనం ఎప్పుడూ ఈ గల్ఫ్ ఆయిల్ మీద మనం డిపెండ్ కాకూడదు. దిస్ ఇస్ అ లెసన్ వీ షుడ్ లర్న్. దీనికన్నా ముందు సదాం హుసేన్ ఇరాక్ కాన్కర్ చేసినప్పుడు, ఇరాక్ మీద దాడి చేసినప్పుడు కూడా ఇదే జరిగింది. మన ఎంటైర్ ఎలక్ట్రికల్, మన ఇండియన్ రైల్వేస్లో ఉన్న డీజిల్ లోకోమోటివ్ మొత్తం ఎలక్ట్రికల్ చేసేసాం మనం 100%. ఎంత పెద్ద సేవింగ్స్ అనుకోండి అక్కడ. అట్లాంటి మార్పులు తీసుకురా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన ఆర్డర్ ఇచ్చారు, ఇప్పుడు నుంచి తెలంగాణ గవర్నమెంట్ కొనబోయే వాళ్ళ ఒఫీషియల్ వెహికల్స్, అది బస్సెస్ ఉండొచ్చు,
కార్లు ఉండొచ్చు, విల్ బి ఓన్లీ ఎలక్ట్రిక్. నిన్ననే నేను ఒక ఎమ్మెల్యే గారిని కలిశాను. ఆయన ఎలక్ట్రిక్ దీని గురించి మాట్లాడుతున్నారు, సోలార్ గురించి మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ గురించి. బిగ్ థింగ్. ఎందుకంటే మన దగ్గర అన్నిటికంటే ఎక్సెస్ ఉన్నది ఇది సన్లైట్. యూకే నుంచి యూఎస్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తారు, యూకే నుంచి స్పెషల్లీ. వాళ్ళు వచ్చినప్పుడు బయట వెళ్ళి కూర్చుంటాడు చైర్ వేసుకొని. ఏంట్రా అంటే ఎండ వస్తుంది కదా ఇక్కడ, మాకు ఎండ అనేది కనిపించదు అక్కడ. సో ఐ థింక్ ఒక కల్చర్ తీసుకురావాల్సి వస్తుంది. మనం ఈ యుద్ధాన్ని పక్కన పెడదాం, కానీ ఒక మార్పు డెఫినెట్గా వస్తుంది. యాజ్ వీ డిడ్ చేంజెస్ డిజిటల్లో, జూమ్ కాల్స్ కానీ దాంట్లో డిజిటల్ ఎడ్యుకేషన్లో, ఇప్పుడు కుకింగ్లో కూడా ఒక మార్పు వస్తుంది. ప్రజలు మార్పు కోరుకుంటారు, ఫస్ట్ కష్టాలు పడతారు, ఆ తర్వాత ఆల్టర్నేట్స్ ఏమున్నాయనేది వెతుక్కుంటారు. బట్ గవర్నమెంట్ కావాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ముందే చెప్పిందా? రావాల్సినటువంటి మార్పుల గురించి ఒక అవేర్నెస్, ఒక క్యాంపెయిన్ లాగా గవర్నమెంట్ చేస్తోందా? ఎక్కడ తప్పు ఎక్కడ జరిగిందంటే ప్యానిక్ బయింగ్లోనే ఉండేది అంతా. మనం చూస్తున్నాం చూడండి, ఫస్ట్ డే 1 కోటి బుకింగ్స్కి వెళ్ళిపోయింది. 1 crore బుకింగ్స్. యావరేజ్ బుకింగ్స్ ఏమో 60 లక్షలు పర్ డే, 50 లక్షలు. 50 లక్షల నుంచి సడన్గా యూ హెవ్ గాన్ టు 1 crore. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో వచ్చే మీ దగ్గర ఉన్న సిలిండర్ కూడా సరిపోదు. వీళ్ళు వెళ్ళి లైన్ కట్టేసుకుంటున్నారు బయట. ఎందుకు? మీ ఇంట్లో గ్యాస్ లేదా? ఉంది. ఏంటంటే వాళ్ళకి భయం, అది అయిపోతే మేమేం చేయాలని. ఏం భయం లేదు. ఇప్పుడు చూడండి, మా ఫ్రెండ్స్ నిన్న కూడా బుక్ చేసిన వాళ్ళు ఇవాళ పొద్దున మెసేజ్ పెట్టారు. అన్ని వాట్సాప్ గ్రూప్లో చాలా కాన్వర్జేషన్స్ ఇదే నడుస్తుంది. చూడండి, నేను బుక్ చేశాను, నాకు ఇవాళ గ్యాస్ వచ్చేసింది. మేబీ దే ప్రో మోదీ, చెప్పలేము. కానీ వాళ్ళకి ఇమేజ్ తీసుకొస్తున్నారు. దట్ ప్యానిక్ బుకింగ్ అనేది అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది. మన దగ్గర గవర్నమెంట్ ఏం చేస్తే మీకు గుర్తుంటుంది, ఈ యుద్ధం మొదలైనప్పుడే మన దగ్గర ఉన్న ఎల్పిజి సప్లైస్ని 25% పెంచారు. ఫస్ట్ డే 1 స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బంద్ చేసిన, టెక్నికలీ క్లోజ్ అయిన రోజు 25% పెంచడం అంటే చాలా పెద్ద నెంబర్. అది ప్రొపైన్ బ్యూటైన్ వాడాం, దాని నుంచి కూడా మీరు ఎల్పిజి తయారు చేసుకోవచ్చు. మన దేశంలో ఏంటంటే ఇప్పుడు జరగాల్సింది నెక్స్ట్ రెవల్యూషన్, కవిత గారు, దీని నుంచి బయటికి రాబోతుంది. యూ హ్యావ్ టు గో ఇన్ టు పైప్ న్యాచురల్ గ్యాస్. అది ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి అల్వాల్లో భాగ్యనగర్ గ్యాస్ వల్ల పైప్ వెళ్తుంది అండర్గ్రౌండ్గా. ఇక్కడ సిటీ ఇటువైపు కూడా వస్తుంది, కానీ మా దగ్గర ఇవ్వలేదు వాళ్ళు కనెక్షన్స్. ఎందుకు? అదే అర్థం కావట్లేదు. సో ఆ గవర్నమెంట్ అగ్రెసివ్గా వీళ్ళని పుష్ చేయాల్సి వస్తుంది. మనం ఈ సిఎన్జి ఉన్న స్టేషన్స్, నేను పెట్రోల్ బంక్ స్టేషన్స్ నేను చూశాను. 2-3 వ్యాన్స్ రెడీగా పెట్టుకున్నారు వాళ్ళు. సిఎన్జి ఫిల్ చేసిన వ్యాన్స్ రీఫిల్ చేస్తూనే వెళ్తున్నారు వాళ్ళు. సో ఆటో వాళ్ళది లైన్స్ కూడా ఇప్పుడు తగ్గిపోయింది చాలా మటుకు, కార్ వాళ్ళది కూడా తగ్గిపోయింది. మన దగ్గర ఉన్న యాటిట్యూడ్ ఆఫ్ ప్యానిక్ బయింగ్ ఆగాల్సింది. రెండవది, ఈ క్రైసిస్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా. మీరు రూరల్ ఏరియాస్లో ఎక్కువ మార్చలేరు. రూరల్ ఏరియాస్ కానివ్వండి, ఈవెన్ ఏం చెప్తారు లోవర్ మిడిల్ క్లాస్ లెవెల్లో మీరు వాళ్ళని ఇండక్షన్ అని చెప్పలేము. ఇండక్షన్కి ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఇవాళ చూసాను 2 స్టవ్లు ఉన్న ఇండక్షన్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. మన దాంట్లో 4 స్టవ్లు పెట్టుకొని 4 దానిపై డిఫరెంట్ వండుకుంటాం మనం. హౌస్ వైఫ్స్ అవర్ హోమ్ మేకర్స్ ఆర్ వెరీ స్మార్ట్. సో దట్ ఈస్ ద పాయింట్. సో ఇప్పుడు జరుగుతున్న దానికి గవర్నమెంట్ ఎస్, కానీ క్రైసిస్ ఎక్కడ వచ్చిందంటే సడన్గా మీరు కూడా ఆలోచించి, మీ దగ్గర 50 లక్షల డిమాండ్ పర్ డే ఉన్నదా, మీ సిలిండర్ కూడా 50 లక్షలు పెట్టుకుంటారు మీరు. సడన్గా 1 కోటి నంబర్ బుకింగ్స్ వస్తే ప్రతిరోజు, ఫస్ట్ డే 50 days 50 బ్యాక్లాగ్ వచ్చేస్తుంది 50 లక్షలు. రెండవ రోజుకి వచ్చే 40 లక్షల బ్యాక్లాగ్ వచ్చేస్తుంది. మూడో రోజుకి వచ్చే 80 లక్షలు ఇంకోటి. అది కంటిన్యూస్గా మీ దగ్గర ఆల్మోస్ట్ 2 కోట్ల బ్యాక్లాగ్ వచ్చేస్తుంది. సో న్యాచురలీ ఆ 2 రోజులు సప్లై చేసే సిలిండర్ 5 రోజుల సప్లై అవుతుంది. ఇదే జరిగింది. కానీ నౌ దే ఓవర్కమ్ వెరీ వెల్. ఐ థింక్ మెచ్చుకోవాలి వీళ్ళని. దట్ ద ప్లానింగ్ హెస్ బీన్ గుడ్. ప్యానిక్ సిచ్యువేషన్ మనమే క్రియేట్ చేసాం అక్కడ వెళ్ళి. ఇంకా ఎస్, కమర్షియల్ సిలిండర్ దర్ ఇస్ అ లాట్ టు క్యాచ్ అప్. బహుశా నెక్స్ట్ 1 week 10 daysలో కమర్షియల్ సిలిండర్స్ కూడా మొదలైపోతాయి ఒకసారి డొమెస్టిక్ డిమాండ్ తగ్గిపోతే, అండ్ సిచ్యువేషన్ నార్మల్కి వచ్చేస్తుంది. కానీ నేను అదే చెప్తున్నాను, మళ్ళీ అక్కడ ఒక పాలిటిక్స్ నడుస్తుంది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ది. మనం ఎన్ని రోజులు సౌదీ అరేబియా మీద, ఖత్తర్ మీద డిపెండెంట్గా ఉంటాం. మనం కూడా మన వైపు నుంచి తీసుకురావాల్సిన మార్పులు తీసుకురావాలి. ఎన్ని గిగావాట్స్ మనం సోలార్ ప్రొవైడ్ చేయాలో ప్రధానమంత్రి కుసుమ్ స్కీమ్ కింద కూడా చాలా మటుకు మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనం వాడుకుంటలేం దాన్ని. ఇట్స్ హై టైమ్ వీ స్టార్ట్ యూజింగ్ దట్. ఎందుకంటే మీరు మా బ్రదర్ ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు సోలార్ పెట్టుకున్నారు కంప్లీట్గా. ఎంటైర్ హౌస్ రన్స్ ఆన్ సోలార్. గ్రిడ్కి సప్లై చేస్తున్నారు రాత్రిపూట. దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. సో వాళ్ళకి డబ్బులు కూడా వస్తున్నాయి. ఇటువైపు కరెంట్ తీసుకుంటలేరు, గ్రిడ్కి సప్లై చేస్తున్నట్టు దే గెటింగ్ సమ్ అమౌంట్. అంత పెద్ద అమౌంట్ కాదు, కానీ ₹50 ఎంతో పర్ యూనిట్ వస్తుంది వాళ్ళకి. మనం అది నేర్చుకోవాలి ఇక్కడ కూడా. ఇవాళ మనకు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎట్లా ఉన్నారో, 3-4 వచ్చి మీకు కనెక్షన్ కావాలంటే మీ దగ్గర నిలబడతారు. అదే ఎలక్ట్రిసిటీలు కూడా అదే జరగాలి. వీ షుడ్ స్టార్ట్ యూజింగ్ మోర్ ఎలక్ట్రిసిటీ. దానికి సోలార్ ఇస్ ద బిగ్గెస్ట్ సొల్యూషన్.
అది ఒక మార్పు. ఈ ఒక క్రైసిస్, నెసెసిటీ ఈజ్ అ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు ఇంగ్లీష్లో. ఇదే నెసెసిటీ. నేను చెప్తున్నా ఇంకో నెసెసిటీ ఈజ్ అ మదర్ ఆఫ్ డెస్పరేషన్. ఎందుకంటే మీరు ఆ పరిస్థితికి వచ్చినప్పుడు అప్పుడు మీకు గుర్తొస్తుంది, ఓకే మేము అది ముందే చూసుకుంటే బాగుంటుండే, పైన ఎక్కడో ఇండక్షన్ కుక్కర్ కూడా పడి ఉంది, అది తీసి కింద తీసుకురావాలి, ఇప్పుడు కబోర్డ్లు ఎక్కడ పట్టిస్తాం మనం అని చెప్పేసి. దట్ ఈస్ వాట్ యూ షుడ్ డూ. నేను బ్యాంకాక్లో ఉన్నప్పుడు కూడా వీ యూస్ టు యూజ్ ఇండక్షన్ కుక్కర్ ఓన్లీ. అక్కడ ఎల్పిజి అనే కాన్సెప్ట్ ఎక్కువ లేదు అక్కడ. సో దిస్ ఇస్ వాట్ వీ షుడ్ లర్న్. మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ మనం యూజ్ చేసుకోవాలి. మనకు అన్నిటికంటే పెద్ద బ్లెస్సింగ్ మనకు నేచర్ ఇచ్చింది సన్లైట్. అట్లీస్ట్ సంవత్సరాల్లో 10 నెలలైనా మనకి సన్లైట్, స్ట్రాంగ్ సన్లైట్ ఉంటుంది. లెట్ us యూజ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. అండ్ ప్యానిక్ బయింగ్, ఈ మన ఇండియన్స్కున్న, మనం చెప్తాం చూడు, మన ఎడ్యుకేటెడ్ చాలా మటుకు మన ఎడ్యుకేషన్ పెరిగింది, వీఆర్ నౌ సివిక్ సెన్స్ మాకు కొంచెం బాగుపడ్డదని కాదు. ఈవెన్ ఈ ప్యానిక్ బయింగ్ మీరు ఏ దేశంలో మీరు చూడరు, మన దగ్గరే ఉంటుంది అది. పెట్రోల్కి రూపాయి పెంచుతానగానే లైన్ కట్టేస్తారు. ఇప్పుడు ఎల్పిజి కేసులో అదే జరిగింది. కానీ ఐ థింక్ ఓవరాల్ మీ జియో పాలిటిక్స్ చూస్తే ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేస్తారు, దట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ క్వశ్చన్. ఈ ఖర్గ్ ఐలాండ్ని క్యాప్చర్ చేస్తే మళ్ళీ ఇంకో ఫ్లాష్ పాయింట్ రాబోతుందా, దాంతో మళ్ళీ రేట్లు పెరుగుతుందా క్రూడ్ ఆయిల్ది? బికాజ్ దట్ ప్రాబ్లమ్ ఇస్ స్టిల్ నాట్ సార్టెడ్ అవుట్. కవిత గారు మనది మర్చిపోతున్నాం. క్రూడ్ ఆయిల్ ఇప్పుడు కూడా $100 బ్యారెల్కి. మనం కొంటున్న రష్యా దగ్గర నుంచి 70కి. రష్యా దగ్గర నుంచి ఎన్ని రోజులు ఇంకా కొంటాం మనం? మిగతా ఏదైనా సోర్సెస్ ఉందా? ఇంటర్నేషనల్ లెవెల్ ఆయిల్ తగ్గాల్సిందే. అట్లీస్ట్ $70 పర్ బ్యారెల్ వస్తేనే మనకి ఇప్పుడు పెట్రోల్ బంక్లో అమ్ముతున్న ₹100, $119, $110 అమ్ముతున్న పెట్రోల్ అమ్మొచ్చు. లేకుంటే 2-3 నెలల్లో ఆయిల్ కంపెనీస్కి చాలా పెద్ద నష్టాలు రాబోతుంది. అది ఎట్లయినా చూసుకోవాల్సింది. కానీ వీ హ్యావ్ టు బీ ఆప్టమిస్టిక్. రేట్లు తగ్గుతా అనుకుందాం. కానీ ఖర్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ ఉంటే మళ్ళీ రేట్లు 110కి వెళ్తుంది ఈజీగా.